అందరికీ నమస్తే. డిజిటల్ స్టోరీస్కి స్వాగతం. ఈరోజు మనం వినబోయే కథ చీకటి పొద్దున వెలుగురేఖ. రచయిత్రి డి కామేశ్వరి గారు రచించారండి ఈ కథని. ఈ కథ మనం 10వ భాగం వింటున్నాం. ముందు 9 భాగాలు ప్లేలిస్ట్లో ఉన్నాయి లేదా మన ఛానల్లో ఉన్నాయి, వెళ్ళి చూడొచ్చు. ఇంకా కథలోకి వెళ్ళిపోదామా? ఆ క్షణంలో నాకు మిగతా ప్రపంచం ఏమీ గుర్తులేదు. నేను వివాహితనని, బావ నాకు పరాయివాడని, నేను పరాయిదాన్నని, నేను ఇలా పరపురుషుణ్ణి అంటరాదని ఏవి గుర్తులేవు. ఎటు చూసినా బావ, నా బావ అన్నాళ్ళకి కంటపడ్డాడన్న నిజం ఒక్కటే గుర్తుంది. అలా ఇద్దరం ఎంతసేపు ఉన్నామో తెలీదు. హఠాత్తుగా కళ్యాణి అన్న గర్జన వినబడి తుళ్ళిపడి తెలివి తెచ్చుకున్నాను. బాత్రూమ్ గుమ్మంలో ఆయన ప్రళయకాల రుద్రుల్లా నిలబడి ఉన్నారు. ఆయన ఎప్పుడు వచ్చారో కూడా తెలియని తన్మయావస్థలో ఉన్నాం మేము. ఆయన మొహం చూశాక కానీ నేను చేసిన పని తెలిసి రాలేదు. అప్పటికి కానీ నేను బావ వస్తువును కాదని, బావ నాకు పరాయివాడని గుర్తు రాలేదు. బావ కూడా అప్పుడే తెలివి తెచ్చుకున్నట్లు నా నుంచి దూరంగా జరిగాడు. ఆయన చూపులకే శక్తి ఉంటే మమ్మల్ని మార్చి భస్మం చేసి ఉండేది. ముగ్గురు ఒకరి వంక ఒకరం చూసుకుంటూ ఒక్క క్షణం అలా ఉండిపోయాం. ఆ తర్వాత నిమిషంలో ఆయన ఆవేశంగా నా దగ్గరికి రావడం, నా చెంప పగిలేటట్టు కొట్టడం కన్ను మూసి తెరిచేంతలో జరిగిపోయాయి. బావ ఒక్క గంతులో నా దగ్గరకు వచ్చి ఆయన చెయ్యి పట్టుకున్నాడు. షడప్, హూ ఆర్ యూ టు ఇంటర్ఫియర్? అవుట్, గెట్ అవుట్. ఆయన చేయి బావ చెంపను తాకింది ఈసారి. నా వంక ఏహ్యంగా తిరస్కారంగా చూస్తూ, ఛీ, నువ్వు ఇలాంటి నీచురాలువని ఎప్పుడూ అనుకోలేదు. ఎవడు వీడు? ఎన్నాళ్ళ నుంచి సాగుతుంది ఈ నాటకం? ఇంట్లో నేనుండగానే నీకెంత ధైర్యం? కోపంతో వణికిపోతూ అన్నాడు ఆయన. నేనింకా ఆ షాక్కి, ఆ దెబ్బకి తేరుకోలేకపోయాను. జవాబు చెప్పలేక నిస్సహాయంగా బావ వంక చూశాను. మీరు పొరపడుతున్నారు. కళ్యాణికి నేను బావని. ఇప్పుడే వచ్చాను 5 ఏళ్ల తర్వాత. నా తరపున అన్నాడు బావ. బావ అయితే కళ్యాణి ఎవరో తెలుసా? నా భార్య. నీకెంత ధైర్యం నా ఇంట్లో ఇంత సాహసం చేయడానికి? తీక్షణంగా అన్నారు ఆయన. బావ తలదించుకున్నాడు. క్షమించండి, పొరపాటే. కళ్యాణిని 5 ఏళ్ల తర్వాత చూస్తుంటే నన్ను నేను మరిచాను. కళ్యాణి పరాయిదని గుర్తు రాలేదు. సారీ, వెరీ సారీ. ఆయన కొట్టినందుకు ఏమాత్రం బాధ, అవమానం లేకుండా ఉద్రేకం ఆపుకుంటూ అన్నాడు. ఓహో, కళ్యాణి అంటే మీరు కళ్యాణి ప్రేసి ప్రియులన్నమాట. ఇదివరకు హేళనగా తిరస్కారంగా చూస్తున్న ఆ వంక తిరిగి, ఏం కళ్యాణి, పాపం నీకో ప్రియుడున్నాడని ఎన్నడూ చెప్పలేదేం? స్వయాన బావగారు ప్రియుడై ఉండగా మరి నన్నెందుకు పెళ్లి చేసుకున్నావు? ఆయన హేళన వ్యంగ్య ధోరణిని ఇంకా వింటూ సహించలేకపోయాను. అనండి ఇంకా. గడిచిపోయిన గతం గురించి ఇప్పుడు మీకు ప్రశ్నించే అధికారం లేదు. నిబ్బరంగా కాస్త కటువుగానే అన్నాను. గతం సరే, ఇప్పటి మాట? ఇందాక కళ్ళారా చూసిన దానికి నీ సమాధానం? తీక్షణంగా అడిగారు. నేను చేసింది తప్పైనా రైట్ అయినా సమాధానం చెప్పాలి, తప్పదు. ఏదో మొండి ధైర్యం ప్రవేశించింది. సమాధానం ఏం లేదు, స్వయంగా చూశారు. చూసిన దానికంటే ప్రస్తుతం మా మధ్య ఇంకేం లేదు. నా సమాధానానికి కరుకుగా నా వంక చూసి ఆ తర్వాత బావ వంక తీక్షణంగా చూస్తూ, వెళ్ళండి, ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళండి. మళ్ళీ ఈ ఇంటికి రావాలని ఎప్పుడు ప్రయత్నించుకోండి. ఇంకోసారి ఇలాంటి సంఘటన జరగడానికి వీలు లేదని గుర్తుంచుకోండి. వెళ్ళండి అంటూ వేలుతో గుమ్మం వైపు చూపారు. 5 ఏళ్ల తర్వాత కంటబడిన బావని, నా ఇంటికి వచ్చిన బావని గుమ్మంలోంచే అంత అమర్యాదకరంగా పంపించేస్తుంటే సహించలేకపోయాను. బావ నన్ను కళ్ళ నిండుగా ఒకసారి చూసి, వస్తాను కళ్యాణి, నిన్ను కళ్ళారా మళ్ళీ చూశాను, నాకంతే చాలు, బాధపడకు, వెళ్తాను అంటూ వెళ్ళిపోయాడు. ఇన్నాళ్లకి వచ్చిన బావకి ఓ పూట భోజనం కూడా పెట్టకుండా పంపించడం నేనింక ఊరుకోలేకపోయాను. ఆయన తర్వాత ఏమన్నా అన్న ధైర్యం వచ్చింది. బావా, ఇన్నాళ్ల తర్వాత కనిపించి ఒక్క పూటైనా ఉండకుండా వెళ్ళడానికి వీల్లేదు. రా, లోపలికి వెళ్దాం. క్రిందకి రా, అమ్మని చూద్దు గాని అన్నాను గబగబా ఆయన వంక చూడకుండా. ఆయన కటువుగా, వీల్లేదు. ఏ మొహం పెట్టుకుని ఉండమంటున్నావు? చేసిన పనికి సిగ్గుతో తలవంచుకోవాల్సింది పోయి వెళ్ళమని అతన్ని. కళ్యాణి, ప్లీజ్ నన్ను వెళ్ళని. నా వల్ల మీ ఇద్దరి మధ్య కలతలు రాకూడదు. జరిగిందేదో జరిగింది, ఇంకా చాలు, నన్ను వెళ్ళని అన్నాడు బావ ఈ గొడవకి నొచ్చుకుంటూ. నేను చాలా కోపంగా ఆయన వంక చూశాను. నా ఇంటికి వచ్చిన మనిషిని పొమ్మనేటంత కుసంస్కారిని కాలేను. దయచేసి ఊరుకోండి. నా అతిథిని అవమానపరిస్తే నేను సహించలేను. మీరు ఈ విషయంలో ఏమనొద్దు. చాలా ఖచ్చితంగా నా అభిప్రాయం చెప్పాను. నీకో సంస్కారం ఏడ్చిందా? నీ నీతి, నీ సంస్కారం ఎంతటిదో బాగా తెలిసిందిలే, ఏకశక్కంగా అన్నారు.
మీ ఇష్టం, ఎలా అనుకున్నా పర్వాలేదు. నేనేదో తప్పు చేశానని అనుకోవడం లేదు. చిన్నప్పటి నుంచి ఓ చోట పెరిగి 5 ఏళ్ల తర్వాత ఉన్నాడో లేడో తెలియని అయోమయ స్థితిలో హఠాత్తుగా ఆ మనిషి కనిపిస్తే అలా ప్రవర్తించడంలో నాకేం తప్పు కనిపించడం లేదు. దానికోసం ఇలా అపార్థం చేసుకోవడం, ఇంటికొచ్చిన మనిషిని ఇలా అవమానించడం, అబ్బే మరో మగాడిని కౌగిలించుకోవడం, ముద్దు పెట్టుకోవడం ఇదంతా తప్పు కాదని ఇంకా సమర్థించుకుంటున్నావు సిగ్గు లేకుండా. నేను కాబట్టి ఊరుకున్నాను, ఇంకా నువ్వేం చేసినా ఊరుకుంటానని మాత్రం అనుకోకు. నా గురించి మీ ఇద్దరూ ఇలా తగాదు పడవద్దు. ప్లీజ్ ఆగండి, నాది తప్పే, నన్ను క్షమించండి. కళ్యాణి, నేను వెళ్తున్నాను. చప్పున బావ ముందు కదిలాడు. బావా అన్నాను దీనంగా, గుమ్మానికి అడ్డంగా నిలబడి. లే కళ్యాణి, ఇలా రావడం, ఇలా జరగడం, 5 ఏళ్ల తర్వాత వచ్చి ఇలా నీ కాపురంలో కలతలు రేగడానికి నేను కారణం కావడం సహించగలను అనుకుంటున్నావా? దారి వదులు కళ్యాణి. నువ్వు అసక్తురాలువని నాకు తెలుసు. నాకు అవమానం జరుగుతుందని బాధపడకు. చిన్నప్పటి నుంచి అవమానాల మధ్యనే పెరిగిన నాకు ఇదేం కొత్త కాదని నీకు తెలుసు. వస్తా, నేను ఎక్కడున్నా నీ సుఖమే కోరుతున్నాను. అత్తయ్యని ఇందాకే చూశాను, మాట్లాడి వెళ్ళిపోతా అంటూ బావ వెళ్ళిపోయాడు. బావ వెళ్ళిపోతుంటే ఆపలేక నిస్సహాయంగా కసిగా ఆయనను చూస్తూ ఒక్క ఉదుటను వెళ్ళి పక్క మీద వాలి నాలో నేనే కుమిలి ఏడ్చాను. ఏం బ్రతుకు నా బావ, నా ప్రాణంలో ప్రాణం లాంటి బావ వస్తే మనసు విప్పి సంతోషంగా ఒక్క మాట కూడా మాట్లాడకుండా నోచుకొని ఇంత అస్వతంత్రపు బ్రతుకు ఏం బ్రతుకు? నేను చేసింది తప్ప అన్న ఆలోచన నాకు లేదు. 5 సంవత్సరాల తర్వాత హఠాత్తుగా మరి కనబడడు అన్న మనిషి కనిపిస్తే ఎవరన్నా నాలాగే ప్రవర్తిస్తారు. అందులో అంత తప్పు పట్టడానికి ఏముంది అనిపించింది. ఆయన్ని ఏమనలేక బాధ దిగుమంగలాక అలా ఏడుస్తూ అన్నం మాని ఆ రోజంతా పడుకున్నాను. అమ్మ దగ్గర 5 నిమిషాలు కూర్చొని వెళ్ళాడట బావ. కళ్యాణిని బాధపడవద్దను, తనను ఓసారి చూడగలిగిన సంతృప్తి చాలు నాకు. కళ్యాణి ఆడది, భర్తచాటు ఆడది, ఏం చెయ్యలేని నిస్సహాయరాలు అని నాకు తెలుసు అన్నాడట. అమ్మ వచ్చి నేను ఏడుస్తూ పడుకుంటే ఓదార్చింది. అమ్మను చూసి నా దుఃఖం మరింత ఎక్కువైంది. నువ్వైనా ఉండమనలేదా అమ్మ బావని? ఎంత దూరం నుంచి వచ్చాడో, కనీసం ఇంత కాఫీ అయినా ఇవ్వకుండా పంపించావా? ఏం చెప్పాడమ్మా? ఎక్కడున్నాడో ఇన్నాళ్ళు చెప్పాడా? ఇప్పుడు ఎక్కడున్నది అయినా అడిగావా అంటూ ఏడ్చాను అమ్మను కౌగిలించుకొని. ఏం చెప్పలేదే వాడు. ఎక్కడుంటే ఏమత్తా, నేను మనిషినైతే కనబడిన అన్నాను కదా, ఆ ప్రకారమే మీ ముందు గర్వంగా నిలబడే స్థాయికి ఎదిగి వచ్చాను. కానీ ఏం లాభం? ఎవరికోసం అయితే ఈ స్థాయి కావాలనుకున్నానో వాళ్ళకి ఇప్పుడు నా స్థాయి అవసరం లేదు అంటూ ఏమిటేమిటో అన్నాడే బాధగా. కాఫీ అన్నా తాగరా అని ఇస్తే వద్దని వెళ్ళిపోయాడే అంది అమ్మ కళ్ళు ఒత్తుకుంటూ. అడ్రస్ అయినా ఇవ్వకుండా కనిపించినట్లే కనిపించి మాయమయ్యావా బావా? అసలు మళ్ళీ ఎందుకు వచ్చావు బావా అంటూ ఎంత ఏడ్చానో. బావ రాక మానుతున్న నా గాయాన్ని మళ్ళీ రేపింది. ఆ సంఘటన నా జీవితం మీద, అసలే అంతంత మాత్రంగా ఉన్న మా వైవాహిక జీవితం మీద మరింత దెబ్బతీసింది. బావ వెళ్ళిన దగ్గర నుంచి ఆయన ఏదో వంకన నన్ను సాధించడం మొదలుపెట్టారు. నేను చేసిన తప్పుని ఆసరాగా తీసుకొని ఆయన దానికి కాని దానికి నన్ను దెప్పడం, వ్యంగ్యంగా సూటిపోటి మాటలు అనడం ఆరంభించారు. ఏదన్నా ఆలోచిస్తూ కూర్చుంటే మీ బావ గురించా అనడం, నేను ముభావంగా ఉంటే మీ బావ గుర్తొస్తున్నాడా పాపం అని వ్యంగ్యంగా దెప్పడం, ఆయన సమక్షంలో నేను విసుగ్గా ఉంటే ఏం బావ తప్ప నేను పనికిరానేమిటి అనడం, తీరుబాటు దొరికినప్పుడల్లా మీ బావను ప్రేమించి నన్నెందుకు పెళ్ళాడావు, మీ ప్రేమాయణాలు ఎంతకాలం సాగాయి, ఎంత దాకా జరిపించారు, పెళ్ళప్పుడు అందుకా ఏడ్చావు, మీ బావను ప్రేమించి నన్ను పెళ్ళాడి నన్ను మోసం చేయడంలో నీ ఉద్దేశం ఏమిటి, అసలు ఈ పిల్లలేంటి అంటూ మాటలతో హింసించడం ఆరంభించారు. మేమిద్దరం ఏకాంతంగా ఉండే సమయాల్లో ఆయనకి నన్ను ఇలా దెప్పడం మినహా మరో పని ఉండేది కాదు. బావ వెళ్ళాక ఆయన ఇలా మాట్లాడుతుంటే 2-3 సార్లు విని ఆయనకు ఉన్న సంగతి స్పష్టంగా చెప్పడం మంచిదని నేను దాచడం ఆయన అపోహలకి అపార్థాలకి మరింతగా దారితీస్తుందని ఆలోచించి స్పష్టంగా మా విషయం చెప్పేశాను. అవును, పెళ్లికి ముందు నేను బావని ప్రేమించాను. చిన్నప్పటి నుంచి మేమిద్దరం ఒకరంటే ఒకరు ఎంతో అభిమానించుకుంటున్నాం. బాబాన్ని పెళ్లాడాలని అనుకున్నాను, కానీ విధి మాకు కలిసి రాలేదు. బావ దూరం అయ్యాడు. చావు బ్రతుకుల్లో ఉన్న నాన్న మాట కాదనలేక ఆయన్ని సంతృప్తిపరచడానికి ఈ పెళ్లికి ఒప్పుకున్నాను. నాకు బావని తప్ప ఇంకెవ్వరిని చేసుకోవడం ఇష్టం లేదు. అయితే పెళ్లి చేసుకున్నాక నేనేం మీకు ద్రోహం చేయలేదు, బావని మర్చిపోవడానికే ప్రయత్నించాను. మనసు నా చెప్పు చేతుల్లో లేదు కనుక ఆలోచనల్ని నేను కంట్రోల్ చేసుకోలేకపోయాను. కానీ మీకు నేనేం అపచారం చేయలేదు.
వివాహ బంధాన్ని గౌరవించి మీతో కాపురం చేస్తున్నాను. నమ్మినా మానినా నిజం ఇదే. ఇంతకంటే మా మధ్య ఏం లేదు అని ఉన్నదున్నట్లు నిష్కర్షగా చెప్పాను. ఆయన నమ్మినట్టు లేదు. అదోలా హేళనగా నవ్వి, పెద్ద పతివ్రతలా నటించకు అన్నారు. ఆయన మాటలతో, ఆయన వ్యంగ్యోక్తులతో రోజు రోజుకి నా మనసు విరిగిపోసాగింది. దానికి తోడు బావ గురించి దిగులు అన్నీ కలిసి నన్నీ రకం విరక్తిలో పడేశాయి. అన్నింటి పట్ల నిర్లిప్తత. బావ వెళ్ళిపోయిన ముందు రోజుల్లాగా తయారయ్యింది పరిస్థితి. మళ్ళీ హాస్పిటల్కి వెళ్లాలన్నా చిరాకు, వేరే మనుషులతో మాట్లాడాలన్నా చిరాకు. అలా పరిస్థితి దిగజారిపోయి నడుస్తూ ఉన్న టైంలోనూ ఒకసారి బావ దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది. ఇన్ని రోజులకి నేను గుర్తొచ్చానా బావా? మళ్ళీ నాకు ఉత్తరం రాయాలనిపించిందా? కనీసం బావ ఎక్కడున్నాడో, బావ క్షేమ సమాచారాలు తెలుసుకోగలిగినందుకు బ్రహ్మానందపడుతూ కవర్ తెరిచాను. కళ్యాణికి జరిగిన దానికి చింతిస్తూ నీకు ఉత్తరం రాయడం కూడా మీ వారికి ఇష్టం ఉంటుందో ఉండదోనని ఈ నెల రోజులుగా సందేహిస్తూనే జాప్యం చేశాను. కానీ నీ బాధ తలుచుకుంటే ఈ ఉత్తరం రాయకుండా ఉండలేకపోయాను. నా ఉనికి తెలుసుకోవడానికి నువ్వెంత ఆరాటపడుతుంటావో తెలిసి నిన్నింకా హింసించలేక ఏమైనా సరేనని ఉత్తరం రాస్తున్నాను. మీ వారికి నా క్షమాపణలు అందచేయి. అవసరం అనుకుంటే ఈ ఉత్తరం ఆయనకి చూపించు, అపార్థానికి తావు లేకుండా. కళ్యాణి, నేనేం రాయను, ఏం రాయగలను? నేను తిరిగి వచ్చేసరికి ఈ స్థితిలోనే నువ్వు ఉంటావని తెలిసినా ఎందుకో అప్పుడప్పుడు వెర్రిగా నా కోసం నా కళ్యాణి 2 ఏళ్లేమిటి, ఎన్నేళ్లైనా నిరీక్షిస్తుంది. నేను పెద్ద ఉద్యోగినై ఎదురుగా గర్వంగా నిలబడతాను. అప్పుడింకా కళ్యాణి నాది కాక ఏమవుతుంది అని పిచ్చి పిచ్చిగా ఆలోచించాను. ఇది భారతదేశమని, ఓ ఆడపిల్ల తన ఇష్టం వచ్చిన పెళ్లి చేసుకుంటానంటే కుదరదు అని, ఓ దౌర్భాగ్యుడి కోసం ఏళ్ల తరబడి ఎదురు చూస్తూ కూర్చుంటాను పెళ్లి చేసుకోకుండా అంటే ఆ ఆటలు ఆశలు సాగవని మరిచిపోయి వెర్రి మొర్రి కలలు కనేవాణ్ణి. నువ్వు పెళ్లి చేసుకోకుండా నా కోసం ఎదురు చూస్తూ ఉండాలని ఉన్నా నీ చుట్టూ మనుషులు ఊరుకోరని తెలిసి నీ మీద భ్రమతో కలలు కనడం వెర్రి కాదు. కళ్యాణి, నేను ఇంట్లోంచి వెళ్ళిపోయి ఏం అవస్థలు పడ్డానో 5 ఏళ్ల తర్వాత చెప్పి నిన్ను బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు. అదృష్టమో దురదృష్టమో ఎయిర్ ఫోర్స్లో చేరాను. 2 ఏళ్ల తర్వాత ఆఫీసర్ హోదాని అందుకున్నాను. అప్పుడింకా మామయ్య ముందు నిల్చోగలిగే తాహతు వచ్చింది అనిపించింది. 2 ఏళ్ల తర్వాత నీకు ఉత్తరం రాశాను. ఎంతో గర్వంగా నా గురించి రాసి నిన్ను చూడ్డానికి వస్తానని వెంటనే జవాబు రాయమని రాశాను. ప్రతిరోజు నీ జవాబుకి ఎంతో ఆరాటంగా ఎదురుచూశాను. జవాబు లేదు. ఆ తర్వాత మరి 2, వాటికి జవాబు లేదు. ఆ తర్వాత రిజిస్టర్డ్ అక్నాలెడ్జ్మెంట్తో రాశాను. అడ్రస్ ఈజ్ నాట్ అవైలబుల్ అని తిరిగి వచ్చింది. గాబరా పడ్డాను. పోనీ నీకు పెళ్ళే అత్తవారింటికి వెళ్ళి ఉంటావు, మామయ్య వాళ్ళు ఏమయ్యారు అనుకుంటూ ఏ సంగతి తెలియక దిగులు పడ్డాను. మామయ్య నా ఉత్తరాలకి జవాబు ఇవ్వడానికి ఇష్టపడక ఊరుకున్నాడు అనుకున్నాను. రిజిస్టర్ లెటర్ మనిషి లేడు అని ఎందుకు తిరిగి వస్తుంది అనిపించింది. ఏ సంగతి తెలియక కొన్నాళ్లు గడిపాను. ఆఖరికి ఓసారి వెళ్ళి సంగతి సందర్భం ఏమిటో తెలుసుకురావాలని బయలుదేరాను. అక్కడేముంది, ఇరుగు పొరుగు ద్వారా సంగతులన్నీ విన్నాను. మామయ్య పోవడం, నీ పెళ్ళవడం, ఆస్తులన్నీ అమ్ముకొని మీరు హైదరాబాద్ వెళ్ళిపోయారని విన్నాను. కళ్యాణి, నేను ఎవరి కోసమైతే ఈ స్థితికి ఎదిగానో, ఎవరి ముందైతే గర్వంగా నిలబడాలి అని అనుకున్నానో, నన్ను చూసి సంతోషించడానికి ఇంకెవరూ లేరు, వాడు అసలే లేరు. నా ఈ హోదా, ఉద్యోగం ఎవరికి పనికి వచ్చేది కాదు. ఎవరినైతే ఈ ఉద్యోగంతో సొంతం చేసుకోవాలనుకున్నానో వారిప్పుడు నాకు అందనంత దూరం అయిపోయారు. ఎంత నిరాశ నిస్పృహ నన్ను ఆవరించి ఉంటాయో ఆలోచించు. నీకు పెళ్ళయిందని విన్నాక ఇంకా ఎవరి కోసం ఎందుకోసం ఈ బ్రతకడం అన్న నిర్లిప్తత ఆవహించింది. నిన్ను మర్చిపోవాలని, నాది కాని వస్తువు పట్ల వ్యామోహం ఇంకా పెంచుకోకూడదు అని, నిన్ను తలవకూడదని అనుకునేవాణ్ణి. కానీ అది సాధ్యమా? నిన్నొకసారి చూడాలని అనిపించింది. చూస్తే నువ్వు పరాయిందానివన్న భావనని సహించలేనేమో అనిపించింది. ఎప్పటికైనా నా మనసు ఆ నిజాన్ని ఒప్పుకుంటే అప్పుడు వచ్చి చూద్దాం అనుకున్నాను. ఆ 3 ఏళ్లు ఎలా గడిచాయో అడగొద్దు. బ్రతకడానికి డబ్బుండాలి గనక ఉద్యోగం చేయడం. నువ్వు గుర్తు వచ్చినప్పుడల్లా తాగి ఒళ్ళు తెలియని స్థితిలో అలా పడి ఉండేవాణ్ణి. నిన్ను మరవలేక, నిన్ను గుర్తు చేసుకుని నువ్వు నాదానివి కావన్న నిజాన్ని భరించలేక నరకం అనుభవించాను. అలాగే కొన్ని రోజులు దొర్లించాను. ఆఖరికి ఇన్నాళ్ళైనా నా మనసు నువ్వు నాదానివి కావన్న నిజాన్ని అంగీకరించడానికి ఇష్టపడలేదు. ఓసారి కళ్ళతో నిన్ను చూస్తే
ఆ నిజం మనసు అంగీకరిస్తుందేమోననిపించి భరించలేక ఆఖరికి బయలుదేరి నీ దగ్గరికి వచ్చాక అక్కడ జరిగిన సంఘటన తర్వాత నా బాధ ఆవేదన మరింత ఎక్కువయ్యాయి. నిన్ను అనవసరంగా అవమాన పాలు చేశానని, మీ భార్యాభర్తల మధ్య కలతలు రేపానన్న అశాంతి నన్ను నిలవనీయడం లేదు. కళ్యాణి, నిన్ను చూసిన క్షణంలో నువ్వు వివాహితవి అన్న నిజమే గుర్తు రాలేదు. ఆ కళ్యాణిని అన్నాళ్ల తర్వాత చూసిన ఆనందం నా కళ్యాణినే అని అనుకున్నాను. అన్నేళ్ల వియోగం తర్వాత కలిగిన ఆవేదన నన్ను నేను మరిచేటట్లు చేశాయి. ఆ క్షణంలో నా పూర్వపు కళ్యాణే కళ్ళ ముందు సాక్షాత్కరించింది. 5 ఏళ్ల వియోగ దుఃఖాన్ని నీ కౌగిలిలో మర్చిపోవాలన్న ఆరాటంలో యథార్థాన్ని మరిచి అనుచితంగా ప్రవర్తించాను. దానికి ఇప్పుడు క్షమాపణలు చెప్పినా ప్రయోజనం ఏమిటి? నా కారణంగా నీ వైవాహిక జీవితంలో కలతలు రాకూడదని నా కోరిక. మరొకసారి మీ వారికి నా మనపూర్వక క్షమాపణలు అందచేయి. కళ్యాణి, ఇంకేం రాయను? ఈ ప్రపంచంలో నువ్వు తప్ప నాకెవ్వరూ నా అనేవారు లేరు. నిన్ను కూడా పోగొట్టుకున్నాను. కనీసం ఎప్పుడైనా నీ ఇంటికి వచ్చి నీతో మనసారా మాట్లాడగలిగే పలకరించే హక్కు అవకాశం కూడా పోయింది. ఇంకేం చేయను? నాకెవరున్నారు? నా కష్టం సుఖం చెప్పుకోవడానికి ఎవరూ లేని ఏకాకిని. చిన్నప్పటి దౌర్భాగ్యమే ఇప్పటికీ నన్ను వదలడం లేదు. ఇంత దురదృష్టవంతులు ఇంకా ఎవరన్నా ఉంటారో లేదో తెలియదు. కళ్యాణి, బాధపడకు నా కోసం. నాకీ బాధలు అలవాటే. అన్నింటినీ గరళంలా దాచుకొని ఇలా బ్రతుకుతూనే ఉంటాను ఏకాకిగా. సదా నీ సుఖం కోరే నీ బావ ఉత్తరం చూసి కళ్ళ నీళ్లు నిండుకుపోయాయి. గొంతు నిండా దుఃఖం పొంగింది. తెలియని పిచ్చి దుఃఖంతో ఆయన ఇంటికి రాగానే ఆ ఉత్తరం ఆయన మీదకి విసిరి కొట్టాను. నా దుఃఖం ఆవేదన కలిసి కసిగా నిందించాను ఆయన్ని. అంతలా వాడి కోసం ఏడవడంలోనే తెలుస్తుంది నీ మనసు, నీ నిజాయితీ. చేసిన తప్పుకి సిగ్గుపడాల్సింది పోయి పైగా నన్నంటున్నావు. ఇదిగో, మీ వైఖరి నచ్చలేదు. వాడొచ్చిన దగ్గర నుంచి నీ ప్రవర్తన నాకేం బాగోలేదు కఠినంగా అన్నాను. వాడు వీడు అనకండి, మర్యాదగా మాట్లాడండి. ఉక్రోషంగా ఆవేశంగా అన్నాను. అంటాను, తప్పకుండా అంటాను. వాడికి అంతకంటే మర్యాద కూడా ఇవ్వాలేంటి? కవ్వించి రెచ్చగొట్టే ఆయన ధోరణికి కోపం వస్తున్నా ఏం చెయ్యలేని స్థితి నాది. చేసిన చిన్న తప్పుకి ఎంత పెద్ద శిక్ష! ఈ విషయం గురించి అవకాశం వచ్చినప్పుడల్లా దెప్పడం ఆయన మానలేదు. నా బలహీనతని, నా పొరపాటుని నిమిషానికి వేలెత్తి చూపడం నేను సహించలేని విషయంగా తయారైంది. ఏమీ చెయ్యలేదు కదా అని పిల్లిని గదిలో పెట్టి అదే పనిగా హింసిస్తే, రెచ్చకొడితే ఎంతకని సహిస్తుంది? ఆఖరికి తిరగబడుతుంది. భయపడకుండా మొండి ధైర్యంతో తిరగబడి రక్కుతుంది. అదే స్థితి అయింది నాది. ఒకరోజు ఇంకా భరించలేక తిరగబడ్డాను. నేను మనిషిని, నాలోనూ చీము నెత్తురు ఉంది. కాస్తో కూస్తో చదువుకున్నాను. ఆత్మాభిమానం ఉంది. అవును, బావ నా ప్రియుడే. మేమిద్దరం ప్రేమించుకున్నాం, ఇంకా ప్రేమించుకుంటాం. మిమ్మల్ని నేను కావాలని పెళ్లి చేసుకోలేదు. నేనెప్పుడు మిమ్మల్ని ప్రేమించలేదు. ఇంకా మీరేం అనుకున్నా అన్నా నాకేం లెక్కలేదు. మీ ఇష్టం వచ్చినట్లు అనుకోండి అని విసురుగా వెళ్ళిపోయాను. ఆయన కాసేపు అలాగే నోటమాట రాక నిలబడిపోయారు. ఆ రోజు నుంచి ఆయన సాధింపు తగ్గింది. కానీ ఆయన చాలా ముభావంగా ఉండడం ఆరంభించారు. నాకు మాట్లాడాలనే మనసు లేనందున అది ఒకందుకు మంచిదేననిపించింది. ఎప్పుడన్నా ఆయన ఈ విషయం ఎత్తి ఏదన్నా అంటే టక్కున జవాబిస్తూ ఉండేదాన్ని. అన్నింటికీ తెగించిన నన్ను ఆయన ఇంకేం చేయగలరు? ఆయన అన్నవన్నీ ఆయనకే అవమానం కలిగేటట్లు జవాబిస్తుంటే ఇంకేం చేస్తారు? భార్య, అవును నేను ఇంకొకరిని ప్రేమిస్తున్నాను, నిన్ను ప్రేమించడం లేదు, నీ ఇష్టం ఏం చేసుకుంటావు చేసుకో అన్నట్లు మాట్లాడాక ఇంకా ఆ మగాడికి మాట్లాడడానికి ఏమీ ఉండదు. చేతనైతే ఆ భార్యని వదలాలి, అంతే. అదే స్థితిలో పడ్డారు ఆయన. నా జోలికి రావడం మానేశారు. బావకి జవాబు రాశాను. అప్పుడప్పుడు క్షేమ సమాచారాలన్నీ తెలుపకపోతే నీ చింతతో నేను సుఖంగా ఉండలేను, ఉత్తరాలు మానకు అని రాశాను. బావ ఉత్తరాలు రాస్తుండేవాడు. ఇంట్లో మా అమ్మకి మా ఇద్దరి మధ్య కలతలు కలహాలు అన్నీ తెలుస్తూనే ఉన్నాయి. దాచినా దాగేవి కావు ఇవి. అమ్మ నన్ను చాటుగా మందలించేది. ఆయనతో వాదన పెట్టుకున్నందుకు పెళ్ళైన దానివి అతను చెప్పినట్లు నడుచుకోవాలి. అతను అన్నాడంటే నీ తప్పు లేకుండా అన్నాడా? జరిగిందేదో జరిగింది, ఇంకైనా అతని మాట విను.
ఇద్దరు అస్తమానం ఎందుకలా మాట మాట అనుకుంటారు అంటూ మందలించేది. ఊరుకో అమ్మా, నువ్వు అలా మాట్లాడతావేంటి? నేనేదో ఘోరాపరాధం చేసినట్లు మాట్లాడతారేమిటి? అసలు సంగతి చెప్పిన అస్తమానం సాధిస్తుంటే భరించడానికి నేనేం మనిషిని కానా? అన్నాళ్ళకి మనిషి కంటికి కనిపిస్తే అలా ఎవరన్నా చేస్తారు. ఇంతలో నా పాతివ్రత్యానికి ఏం లోటు రాలేదులే. చా, వెదవ దేశం, వెదవ మనుషులు. మరీ మగాడిని ఆ మాత్రం ముట్టుకుంటేనే అవినీతి కింద లెక్కపెట్టి ఏమిటి అని పౌరుషంగా అన్నాను. అమ్మ ఏమీ అనలేక, మా గొడవల్ని సరిదిద్దలేక బాధపడుతూ ఉండేది. రోజులు అతి భారంగా గడిచాయి. అసలే అన్యోన్యత కరువైన మా కాపురం ఈ సంఘటన తర్వాత ఎంత బాగా సాగి ఉంటుందో ఆలోచించు. నా విరక్తి రోజురోజుకి పెరిగిపోసాగింది. మరో 6 నెలలకు కాబోలు బావ పని మీద హైదరాబాద్ వచ్చాడు. ఇంట్లో వంటవాడికి ఆ రోజు బజార్లో కనిపించాడట బావ. ఆ సంగతి నాతో చెప్పాడు. నేను ఆశ్చర్యపోయాను. బావ ఇంటికి రానందుకు నొచ్చుకున్నాను. కానీ ఎందుకు రాలేదో తెలిసి ఎలా నిందించగలను? ఊర్లోకి వచ్చాడని తెలిసి బావని చూడకుండా పలకరించకుండా ఉండగలగడం నా వశంలో లేకపోయింది. కానీ ఎక్కడున్నాడో తెలియక నేను ఆందోళన పడ్డాను. ఆఖరికి ఊహించి 2-3 పెద్ద హోటల్స్కి ఫోన్ చేశాను. బావ ఆచూకీ దొరికింది. తాజ్మహల్లో దిగాడని తెలిసింది. బావతో మాట్లాడడం కోసం నా మనసు తహతహలాడింది. ఇంటికి పిలిచే ధైర్యం లేకపోయింది. అందుకే నన్ను పబ్లిక్ గార్డెన్స్కి వచ్చి ఓ అరగంట కలుసుకొని మాట్లాడమని ఫోన్ చేశాను. ఇంటికి రాకుండా ఎక్కడో హోటల్లో దిగడం ఏమిటి బాబా అన్నాను. అన్నానే కానీ నా అధైర్యం, నిస్సహాయత నా గొంతులోనే పసిగట్టి, వద్దు కళ్యాణి, జరిగిన గొడవ చాలు. వీలు చేసుకుని సాయంత్రం గార్డెన్స్కి వస్తాను. మీ వారు ఏం అనుకోరు కదా? మళ్ళీ ఏం గొడవ జరగదు కదా అన్నాడు సందేహిస్తూనే. పర్వాలేదు అన్నాను నిబ్బరంగానే. నిజంగానే బావతో 1 గంట కబుర్లు చెప్పుకోవడం కోసం ఆయన ఎన్ని అన్నా భరించగలను. ఫోన్లో నేను మాట్లాడడం ఆయన కిందకి వచ్చి టిఫిన్ కోసం కూర్చుంటూ విన్నారు. నేను వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని మాట్లాడకుండా టిఫిన్ తినడం ఆరంభించాను. నేను ఏదన్నా చెప్తానేమోనని కాసేపు చూసి ఆగలేక, ఎవరితో మాట్లాడావు అన్నారు. మా బావతో అన్నాను ముభావంగా. ఆయన మొహం ఎర్రబడింది. కాసేపు ఊరుకొని మళ్ళీ వచ్చాడనమాట. ఎక్కడికి రమ్మంటున్నావు? ఇంటికా? ఆయన గొంతులో కసి, అసూయ, ఆగ్రహం అన్నీ తొంగి చూస్తున్నాయి. నేను ఒక్క క్షణం తిరస్కారంగా చూసి, ఆ అర్హత నాకుంటే, నా భర్తలో ఆ మాత్రం సంస్కారం ఉంటే ఆ పనే చేసేదాన్ని. గార్డెన్స్కి రమ్మన్నాను. వెళ్తావా అన్నారు నా వైపు తీక్షణంగా చూస్తూ. వెళ్తున్నాను అన్నాను దృఢంగా. అంత సూటిగా జవాబు వస్తుందని ఎదురుచూడని ఆయన కొన్ని క్షణాలు ఊరుకొని, గార్డెన్స్కో హోటల్కో ఎవరికి తెలుస్తుందిలే, వెళ్ళు వెళ్ళు అన్నారు హేళనగా. ఆయన అలా మాట్లాడుతుంటే నాకు మరింత పట్టుదల వస్తుంది. నేను ఎక్కడికి వెళ్తున్నానో ఏం చేస్తున్నానో కనిపెట్టడానికి డిటెక్టివ్ని పెట్టుకుంటే సరి, లేకపోతే స్వయంగా వెనకాల బయలుదేరితే మంచిదే అంటూ లేచి వెళ్ళిపోయాను. ఆ సాయంత్రం బావతో గడిపి నా ఆ గంట జీవితంలో మర్చిపోలేని రోజు. నాకు ఎన్నేళ్ల తర్వాతో మనసులు విప్పి మాట్లాడుకున్నాం. ఒకరి కన్నీళ్లు ఒకరం తుడుచుకున్నాం. అన్నాళ్లు పడిన ఆవేదనల్ని ఇద్దరం పంచుకున్నాం. బావా, ఎప్పుడైనా ఇలాగే కనపడుతూ ఉండు. ఇలాగైనా నిన్ను చూసుకొని కనీసం ఒకరినొకరు కళ్ళతో చూసైనా తృప్తి పడదాం అన్నాను కళ్ళనీళ్లతో. నేను రావడానికేం కళ్యాణి, నువ్వెప్పుడు రమ్మంటే అప్పుడు నీ సమక్షంలో వాళ్తాను. కానీ మీ ఆయనకిష్టం ఉండదు. నా వల్ల మీరిద్దరూ, అసలు నిన్ననగా ఈ ఊరొచ్చి నిన్ను చూడకుండా ఉండడానికి నేనెంత నిగ్రహించుకున్నానో, ఎంత బాధపడ్డానో నీకెలా తెలుస్తుంది? నీ ఇంటి ముందు నుంచి అలా 2 సార్లు తిరిగాను. లోపలికి వచ్చే ధైర్యం లేకపోయింది. ఇంటి ముందు నువ్వు కనిపిస్తావేమోనని ఒకసారి కళ్ళతో చూసి సంతృప్తి పడదామనుకున్నాను తప్ప సాహసించి నీ దగ్గరికి రాలేకపోయాను. నీకు ఫోన్ చేయాలన్నా భయం వేసింది. ఫోన్ చేస్తే నువ్వు నన్ను కలుసుకోకుండా ఉండలేవు. ఇదంతా ఆయనకి మరింత కోపకారణం అవుతుంది. నీ జీవితం మరింత నరకం అవుతుందని. ఇప్పుడింక కొత్తగా అయ్యేందుకేముంది బావా? పెళ్ళైన దగ్గర నుంచి ఒకేలా ఉంది మా కాపురం. ఈ 6 నెలల నుంచి అయితే నరకంలో ఉన్నట్టే ఉంది అంటూ పెళ్ళైన దగ్గర నుంచి అంతా చెప్పాను. ఆ పెళ్లి నేనే పరిస్థితుల్లో చేసుకోవాల్సి వచ్చిందో చెప్పాను. ప్రస్తుతం ఇంట్లో ఆయన మాటలు, ప్రవర్తన గురించి అంతా వ్యధతో చెప్పుకున్నాను. అంతా విని బావ బాధగా నెట్టూచాడు. నా నుంచే కదా కళ్యాణి నీ వైవాహిక జీవితం ఇలా దెబ్బతింది అన్నాడు. ఆ మాటకి జవాబు చెప్పలేకపోయాను. ఒక విధంగా ఆ మాట నిజమే. బావ మీద నాకు ప్రేమ లేకపోతే ఆయనని పెళ్ళాడి ప్రేమించడానికి ప్రయత్నించేదాన్నేమో. చాలా మంది ఆడవాళ్లలాగే పెళ్లి చేసుకుని ఆ సంసారంలో ఇమిడిపోయి అదే సుఖం అనుకుంటూ బ్రతకగలిగేదాన్నేమో. కళ్యాణి, జరిగిందేదో జరిగింది. ఇప్పుడు ఎంత విచారించినా చేయగలిగింది ఏమీ లేదు.
అనవసరంగా మనస్తాపం పెంచుకొని నువ్వు బాధపడి నీ భర్తను బాధ పెట్టడం మంచిది కాదు. పెళ్లి చేసుకున్నావు, ఆ వివాహాన్ని గౌరవించి ఈ సంసారంలో ఇమడడం తప్ప నువ్వేం చేయలేని అశక్తురాలివి అంటూ నన్ను ఓదారుస్తూ ఆ జీవితం అలాగే గడపక తప్పదు అని నచ్చ చెప్పాలని చూశాడు బావ. కళ్యాణి, నా జీవితం అన్ని విధాలా పాడైపోయింది. జీవిత పోరాటంలో అన్నింటా నష్టపోయాను. కనీసం నువ్వైనా సుఖంగా ఉన్నావన్న తృప్తి నాకు మిగిలిని. నువ్వు ఆనందంగా బ్రతుకుతుంటే చూసి ఆనందించే అదృష్టమైనా నాకు దక్కని. నువ్వు ఇలా బాధపడితే నేను సహించలేని కళ్యాణి అన్నాడు ఏడుస్తున్న నన్ను చూసి బావ. పుట్టెడు దుఃఖాన్ని పుక్కిలించి ఆనందాన్ని నటిస్తున్న బావని చూసి విషాదంగా నవ్వాను. తలో కొమ్మ దూసి కూల్చేసిన ఈ చెట్టుకి నీళ్లు పోసి మళ్లీ పూలు పూయించాలి అని చూస్తున్నావా బావా? లేదు బావా, అలా జరగదు. ఇక ఈ చెట్టు ఈ నేల మీద పెరగదు బావా. నువ్వు కాస్త ఆలస్యంగా వచ్చావు బావా, లాభం లేదు. కళ్యాణి, అవును బావా, ఆడదాని జీవితం ఆత్మవంచనతో గడిచిపోవడానికి సంఘం తీర్చిదిద్దిన అపురూపమైన ఏర్పాటు వివాహం. అంతే, అంతకన్నా ఇంకేం కాదు. చిన్నప్పటి నుంచి అల్లారు ముద్దుగా పెంచిన తల్లిదండ్రులు ఆ అమ్మాయి ఇష్టాల ప్రమేయం లేకుండానే ఓ అయ్య చేతిలో పెట్టి కాళ్ళు కడిగి చేతులు కడుక్కుంటారు. తమ బాధ్యతను తీర్చుకుంటారు. ఆమె ఇష్టాల ప్రమేయం లేకుండానే ఆ అయ్య ఆమె శరీరంతో రాజీపడి పిల్లల్ని కని తన బాధ్యతని తీర్చుకుంటాడు. కన్న తల్లికి పట్టెడన్నం పెట్టి కన్ను మూసాక కాస్తంత బుగ్గి చేసి కన్న కొడుకు తన బాధ్యత తీర్చుకుంటాడు. ఈ బాధ్యతల బాధాతోరణంలో ప్రతి దశలోనూ ఆత్మార్పణ చేసుకున్న ఆ ఇల్లాలికి సంఘం ఇచ్చే బిరుదు మహాపతివ్రత. అంతే కదూ? కళ్యాణి, ఏమిటి నువ్వు మాట్లాడేది? ఇవి మాటలు కావు బావా, నా మనస్సుని దహించేస్తున్న ఆలోచనలు. నా మనస్సుని చంపుకొని నా కలల్ని కల్లలు చేసుకొని ఇలా బ్రతకడానికి నేను చేసిన నేరమేమిటి? ఈ దేశంలో ఆడపిల్లగా పుట్టడమేనా? ఊహలు తెలిసిన వయస్సులో ఊహించుకున్న కలలని నిజం చేసుకోవాలని, మనసున్న వాడికి మనసిచ్చిన వాడికి ఇల్లాలు కావాలని అనుకున్నాను. అది నా తప్ప? తమ అంతస్తులు అభిచాత్యాలకు పణంగా పెట్టబోతున్న తల్లిదండ్రుల్ని ఎదిరించాను. అది నేరమా? బలవంతంగా కట్టిన మాంగల్యం ఉరితాడైన ఆ వివాహాన్ని గౌరవించి తన సొంతం చేసుకున్న భర్తతో నోరెత్తకుండా కాపురం చేశాను. ఎన్నో ఏళ్లకి కనిపించిన ప్రియుడిని చూసి కరిగిపోయిన కలని తలుచుకొని క్షణకాలం వాపోయాను. అది దోషమా? అది మోసమా? ఏ సందర్భంలోనూ నా మనసుని వంచుకోకుండా బ్రతకాలనుకున్నాను. నిజాయితీతో తల్లికి, తండ్రికి, ప్రియుడికి, సంఘానికి, భర్తకి నా మనసు విప్పి చెప్పాను. నిష్కపటంగా నా జీవితాన్ని తెరిచి ఉంచాను. అర్థం చేసుకొని తల్లిదండ్రులకి, అర్థం చేసుకో ప్రయత్నించిన భర్తకి, అర్థమే తెలియని సంఘానికి పాచికనయ్యాను. ఆయన నన్ను కులట అన్నారు, నన్ను అసహించుకుంటున్నారు. నిన్ను కళ్ళారా చూసే అవకాశాన్ని కూడా దూరం చేస్తున్నారు. ఏ నేరానికి నేను ఈ శిక్ష అనుభవించాలి? ఏ న్యాయస్థానం నాకు ఈ శిక్ష వేసింది? కళ్యాణి, ఏమిటి ఉద్రేకం? ఈ ఆవేశానికి ఇప్పుడు అర్థం ఏమిటి? అవును బావా, నాలాంటి ఆడదాని ఆవేశానికి అర్థం ఏమిటి? నేనే కాదు బావా, ఇవాళ చాలా మంది స్త్రీలు నా స్థితిలోనే ఉన్నారనుకుంటున్నాను. నిజాయితీ ఎంత దెబ్బతీస్తుందో నాలాంటి అబాకిరాలి జీవితాలు చూసి పాఠం నేర్చుకొని అబద్ధంతో బ్రతుకుతూ పతివ్రతలుగా చచ్చిపోతున్నారు. చెప్పు బావా, ఇలా కన్న తల్లిగా, ఇల్లాలిగా బాధ్యతల్ని నెరవేర్చుకుంటూ ఈ దేశంలో పుట్టిన పాపానికి, నా తీయటి ఆలోచనలకి సమాధి కట్టి పతివ్రతగా నన్ను చచ్చిపోమ్మన్నావా? అందరితో పాటు నీ కోరిక, నీ దీవెన అదేనా? కళ్యాణి, నా కోరిక అది కాదని నీకు తెలుసు. కానీ అవునని ఎదిరించే హక్కు, అర్హత నాకు లేవు కళ్యాణి. జీవితంలో నష్టపోయింది నువ్వు, తిరగబడే హక్కు నీకే ఉంది ఆర్థంగా అన్నాడు బావ నా కళ్ళ నీళ్లకి చలించి. అవును, నాకే ఉంది. నువ్వు మళ్లీ కనిపించాక ఆ హక్కుని సార్థకం చేసుకోవాలనుకున్నాను. నలుగురు నన్ను అసహించుకొని మనసులో నన్ను అర్థం చేసుకోగల ఒక్క ఆడదైనా అభినందిస్తుందని నాకు తెలుసు. తరతరాలుగా వస్తున్న ఈ పద్మ వ్యూహంలో నేను ఇరుక్కున్నాను. ఈ చేదు నిజం నిరూపించే ఇల్లాలిగా బ్రతకలేను. పతివ్రతను అనిపించుకోవాలనే కోరిక నాకు లేదు. నా జీవితాన్ని నేను కొత్త దారి పట్టించుకుంటాను బావా. అందుకే నీతో మాట్లాడాలనే రమ్మన్నాను బావా. బావ నిర్ఘాంతపోయి చూశాడు.
అంటే ఏం చేస్తావు కళ్యాణి? అప్పుడు చెప్పాను బావకి నా మనసులో రగులుతున్న ఆలోచనల్ని. మనసులు కలవని, అభిప్రాయాలు అతకని భార్యాభర్తలు ఒకరినొకరు ద్వేషించుకుంటూ ఇంట్లో నరకం చూస్తూ ఇంకా కలిసే బ్రతకాలన్న ఆలోచనని ఆమోదించలేని చదువు, సంస్కారం నాకుంది. నా బ్రతుకు నే బ్రతకగలిగే సంపాదన ఉంది. ఆయనని ప్రేమించలేక బావని ప్రేమిస్తూ ఆయనతో కాపురం చేయడంలో అర్థం లేకపోవడమే కాక అది అన్యాయం. ఆయనకి ద్రోహం చేయడమే కాక నాకు నేను ద్రోహం చేసుకోవడం అవుతుంది. ఆత్మవంచనతో లోకం కోసం బ్రతకడం ఇల్లాలి ధర్మం అని నేను నమ్మని నిజాన్ని ఎందుకు ఆదరించాలి? ఆయన్ని ప్రేమించలేని నేను ఆయన నుంచి స్వేచ్ఛ కోరి నాకు నచ్చిన మనిషితో జీవితం ప్రారంభించే హక్కు నాకు లేదా? ఈనాడు ఆ అవకాశం అందుబాటులో ఉంటే ఇలా కాపురం నరకం చేసుకోవడం, ఆ నరకంలో మగ్గడంలో అర్థం లేదు. బావ వచ్చి వెళ్ళిన తర్వాత ఆయన మధ్య నా మధ్య కలతలు లేని కాపురంలో సుఖశాంతులు కరువైన దగ్గర నుంచి ఓ రోజు విరక్తిలో నాలో ఈ ఆలోచన చోటు చేసుకుంది. రోజులు గడుస్తున్న కొద్దీ విరక్తి మరింత పెరిగి నా ఈ ఆలోచన దృఢపడసాగింది మనసులో. కానీ ఆలోచిస్తుంటే ఆచరించడం అంత సులువు కాదేమోననిపించి భయం అనిపించేది. సంఘంలో కాస్తో కూస్తో పరువు మర్యాద ఉన్న ఆయన నాకు విడాకులు ఇవ్వడానికి అంగీకరిస్తారా? ఆస్తి సంపాదన ఉన్న నన్ను అంత సులువుగా వదులుకోవడానికి అంగీకరిస్తారా? కోర్టులు, కేసు అంటూ ఆయన పరువుని పోగొట్టడానికి ఒప్పుకుంటారా? తామిద్దరమే కాక తమకి పుట్టిన పిల్లలున్నారు. పిల్లల భవిష్యత్తు దృష్ట్యా అయినా తను విడిపోవడానికి అంగీకరిస్తారా? ఒకవేళ నేను కోటయ్యకి విడాకులు పొందినా ఆయన పంతానికైనా పిల్లల్ని ఇవ్వడానికి అంగీకరించకపోతే నేనేం చెయ్యాలి? పిల్లల్ని నేను ఎలా వదులుకోను? పిల్లల్ని నేను వదులుకోగలనా? అమ్మో, పిల్లలు, నా పసివాళ్ళు, వాళ్ళని చూడందే ఒక్కరోజైనా ఉండలేని నేను వాళ్ళని శాశ్వతంగా ఎలా వదులుకోగలనా? అమ్మో, వదిలిన ఆ తర్వాత ఆ చింతతో ఆ జీవితంలో ప్రశాంతంగా జీవించగలనా? పిల్లల్ని వదిలి బ్రతకడం ఓ తల్లికి సాధ్యమా? ఏ ఆనందాన్నైతే నేను కోరుకుని వెళ్ళానో అది పశ్చాత్తాపంగా మారుతుందేమో ఆలోచనలతో బుర్ర వేడెక్కేది. కానీ సమస్యకి పరిష్కారం తోచేది కాదు. నా ఈ ఆలోచనని బావ ముందు పెట్టాను. బావ కొంచెం తెల్లబోయాడు. నిజంగానే అంటున్నావా కళ్యాణి? ఇంత దూరం ఆలోచిస్తున్నావా అన్నాడు. అవును బావా, రోజులు ఇక్కడ గడపడం రోజు రోజుకి దుర్భరం అవుతుంది. బొత్తిగా మనసు లేని ఈ కాపురం ముళ్ళ మీద ఉన్నట్లే ఉంది. ఇంక ఇక్కడ ఉండలేను బావా బేలగా అన్నాను. బావ కాసేపు ఆలోచించి, మీ ఆయన ఒప్పుకుంటారనుకోను. అదీ కాక పిల్లలు. అవును, అదే నా భయము. ఆయన అంత సులువుగా ఎందుకు ఒప్పుకుంటారు? ఆయన గౌరవం, ప్రతిష్ట ఆలోచించైనా ఒప్పుకుంటారనుకోను. ఒకవేళ ఒప్పుకొని పిల్లల్ని ఇవ్వకపోతే? ఈ విషయం అనుకున్నంత సులువుగా తెలియదు కాదు కళ్యాణి. మనం ఎంత మారుతున్నాం అనుకున్నా, ఎంత పురోగమిస్తున్నా విదేశాల్లో మాదిరిగా స్వేచ్ఛగా విడాకులు తీసుకునే వరకు ఇంకా రాలేదు. కొట్టుకుంటూ, తిట్టుకుంటూ, ఒకరినొకరు ద్వేషించుకుంటూనైనా కాపురాలు చేద్దామనుకుంటారు తప్ప విడిపోవడం, విడాకులు అన్నవి నామోషిగా తలవంపుగానే తలచే స్టేజిలోనే ఉన్నాము. ఇంకా నీ ఆలోచన నెరవేరుతుందని తోచదు నాకు. అందులో నువ్వు నా కోసం విడాకులు ఇస్తున్నావని ఆయనకు అర్థమవుతుంది. అలాంటప్పుడు అసలు ఒప్పుకోడు. తను సుఖపడకపోయినా నువ్వు స్వేచ్ఛ పొంది సుఖపడ్డావు అన్నది ఆయన సహించడు. అసలు నువ్వు కోర్టులో విడాకులు కోరడానికి బలమైన కారణం ఏం చూపించగలవు? రోగిష్ట, దుర్మార్గుడా, అసమర్థుడా? ఏదైనా గట్టి కారణం ఉండాలి కదా. బాగా ఆలోచించు. ఈ విషయంలో నేనేం చెప్పగలను? నువ్వు స్వేచ్ఛ పొంది నా కళ్యాణివి అవుతానంటే నాకు అంతకంటే ఆనందం ఏముంటుంది? నీ పిల్లలు నా పిల్లలు కాకపోయినా నా పిల్లలుగానే చూసుకోగలను. నా మీద నీకు ఆ మాత్రం నమ్మకం ఉందనుకుంటాను. నేనేమిటో, నా మనసు ఏమిటో నీకు తెలుసు. ఏ విషయంలోనూ నీకు అన్యాయం, లోటు జరగదు. అంతకంటే నేనేం చెప్పను అన్నాడు బావ. బావ ఈ విషయంలో చేసేదేముంటుంది? నేనే సమయం చూసి నాకు విడాకులు కావాలన్న విషయాన్ని ఆయనకి తెలియచేయాలని అనుకున్నాను. బావతో మాట్లాడి ఇంటికి వచ్చేసరికి అనుకున్న దానికంటే చాలా ఆలస్యమే అయింది. ఆయన మేడ మీద ఉన్నారు. నన్ను చూస్తూనే, అయిందా బావతో మాట్లాడడం? కసిగా హేళనగా అన్నారు. అయింది అన్నాను నేను ముభావంగా బట్టలు మార్చుకుంటూ. 3 గంటల సేపు రాత్రి ఇంతవరకు పార్కులోనే కూర్చొని మాట్లాడుతున్నావంటే నమ్మేటంత తెలివి తక్కువ వాణ్ణి కాను. ఇదిగో కళ్యాణి, నీ వరుస నాకేం నచ్చలేదు. నేను వద్దంటున్నా వెళ్ళావు. వెళ్ళిన దానివి ఇప్పటికి వచ్చావు. అసలు నువ్వు గార్డెన్స్కో వెళ్ళావో, మరెక్కడికి వెళ్ళావో, ఏం చేశావో నాకు నమ్మకం ఏమిటి? నీ ఉద్దేశంలో నువ్వేం చేసినా నేను ఊరుకుంటున్నాను అనుకుంటున్నావేమో. నేను నీకు మొగుణ్ణి అన్నమాట మరిచిపోకు. నీ ఆటలు నా దగ్గర సాగవని గుర్తుంచుకో కోపంగా అన్నారు. మీకు నమ్మకం చూపడానికి నా మాట తప్ప వేరే ఏ సాక్ష్యం లేదు నా దగ్గర.
నా మీద అంత నమ్మకం లేనప్పుడు, భార్య ప్రవర్తన పట్ల అంత అనుమానం ఉన్నప్పుడు ఇంకా ఆ భార్యతో కాపురం ఎందుకు చేయడం, విడిపోవడం మంచిది అన్నాను. నా మనసులో మాట బయట పెట్టడానికి అంత త్వరలోనే వీలు చిక్కినందుకు ఓ విధంగా సంతోషంగానే అనిపించింది. ఆయన కాస్త షాక్ అయ్యారు. ఓహో, అంతవరకు వచ్చిందనమాట వ్యవహారం. వాణ్ణి చూసే కదూ నీకు ఈ ఆలోచనలు ఇలా పెడత్రోవన పట్టడం, పళ్ళబిగున అన్నారు. అనవసరంగా బావనే మనకండి. ఆలోచించడం నాకు వచ్చు, ఇందులో బావదేం లేదు. నేను అన్నదానిలో తప్పే ఉంది. ఒకరినొకరం ద్వేషించుకుంటూ ఇల్లు నరకం చేసుకుంటూ కాపురం చేసే కంటే విడిపోవడం ఇద్దరికీ మంచిది. సరే, విడిపోవాలని అంత సరదాగా ఉంటే కోర్టుకెక్కు, అంతేగాని నీ మాటలతో నన్నేదో బెదిరించాలని మాత్రం చూడకు. విడిపోదాం అంటే భయపడి నువ్వేం చేసినా చూస్తూ ఊరుకుంటానని మాత్రం అనుకోకు, బింకంగా అని వెళ్ళిపోయారు అక్కడి నుంచి. పైకి నిర్లక్ష్యంగా బెంకంగా అన్నా విడిపోదామనే వరకు వచ్చిన నా ధోరణికి ఆయన కాస్త బెదిరినట్లు ఆయన మొహమే నాకు చెప్పింది. అప్పటినుంచి సీరియస్గానే విడాకుల విషయం ఆలోచించేదాన్ని. డైవోర్స్ చట్టం నిబంధనల గురించి, అసలు విడాకులు ఏ ఏ కారణాలు చూపుతూ అప్లై చేయాలో ఏవీ తెలియనందున ఏ ప్లీడరు నన్ను సంప్రదించాలనుకున్నాను. కానీ నలుగురికి ఆ ఊర్లో నేను బాగా తెలుసు. ముందే ఈ గొడవంతా నలుగురికి చాటినట్లు అవుతుందేమో, ఆయనతో ముఖాముఖి మాట్లాడితే ఆయన అభిప్రాయం ఎలా ఉందో తెలుసుకోగలిగితే ఆ తర్వాత లా ప్రకారం విడిపోవచ్చు. కానీ ఆయనతో ఎదురుగా ఈ విషయం మాట్లాడడం ఎలా? నేను అడిగినా ఆయన సవ్యంగా జవాబిస్తారా? ఏం చెయ్యాలో తోచేది కాదు. ఇంచుమించు ఆయన నాతో పూర్తిగా మాట్లాడడం మానేశారు. నా ఆలోచనలు ఒక రూపు దాల్చకముందే ఓ ఘోరమైన సంఘటన జరిగింది. అప్పుడు మొదటిసారి పాకిస్తాన్ యుద్ధం జరుగుతోంది. బావ కూడా ఫ్రంట్కి వెళ్ళాడు. మన వాళ్ళు ఎంతో ధైర్య సాహసాలతో పోరాడారు. అంతిమ విజయం మనదే. అయితే మన తరపున ఎంతో మంది సైనికుల్ని కోల్పోయాం. మరిన్ని వేల మంది క్షతగ్రాతులయ్యారు. అందులో బావ ఒకడు. శత్రు స్థావరాల మీద దాడి జరిపి బేస్కి తిరిగి వస్తుండగా బావ ఫైటర్ విమానం మరొక శత్రువు విమానం కురిపించిన బాంబులకి నేలకూలింది. అప్పుడు బావ చాలా లో హైట్లో ఉండడం వల్ల చావు తప్పి బ్రతికి బయటపడ్డాడు. బెయిలౌట్ అవడానికి కూడా సమయం చిక్కక విమానంతో పాటు నేలకూలాడు. మంటలు చుట్టుముట్టాయి. బెల్ట్ విప్పుకొని వచ్చే లోపల బావ దుస్తులకి నిప్పంటుకొని కాళ్ళు పొట్ట అన్నీ బాగా కాలిపోయాయి. ఎదుటి నుంచి వాళ్ళు రావడం వలన ఏమీ తెలియలేదు. కానీ అంత ఎత్తు నుంచి పడ్డ అదుటికి కాలర్ బోన్, చెయ్యి ఫ్రాక్చర్ అయ్యాయి. అవి కాక గాజు పెంకులు గుచ్చుకొని మొహం అంతా గాయాలు. ఆ స్థితిలో బావని చుట్టూ ఉన్నవారు చూసి మండే ప్లేన్ నుంచి బయటికి లాగారు. ఆసుపత్రిలో జాయిన్ చేశారు. బావకి ఉన్న ఒక్కగానొక్క బంధువుని నేను ఏదన్నా ప్రమాదం జరిగితే నాకు తెలపమని నా అడ్రస్ ఇచ్చాడట. చావు బ్రతుకుల్లో ఉన్న బావని ఢిల్లీ ఆర్మీ హాస్పిటల్లో ఉన్నట్లు టెలిగ్రామ్ ఇచ్చారు. నా ఆందోళన, నా బాధ, ఆరాటం ఎలా ఉంటాయో ఊహించు. బావ ఆ స్థితిలో ఉన్నాడని తెలిసి వెళ్లకుండా ఎలా ఉండగలను? వెంటనే ఢిల్లీ ప్రయాణం అయ్యాను. ఆయనతో బావ సంగతి చెప్పి నేను ప్రయాణం అయి వెళ్తున్నానన్న సంగతి చెప్పాను. ఏమిటి, నువ్వు వెళ్తావా? మతిగాని పోయిందా? ఒక్కదానివి ఒక్కరివి వెళ్తావా ఆ ఆసుపత్రికి? ఇంతకీ నువ్వు వెళ్ళి ఏం చేస్తావు? చిరాకుగా నుదురు చిట్లించి తీక్షణంగా అన్నారు. నాకు ఒళ్ళు మండింది. ఏం చేయడానికా వెళ్ళడం? ఆత్మీయులు ఆపదలో ఉంటే ఆపద తీసేయగలరనా వెళ్ళడం? కళ్ళారా చూడడానికి, తన వాళ్ళన్న వాళ్ళు ఉన్నారన్న తృప్తిని అందించడానికి, ధైర్యం చెప్పడానికి, శాంతిని ఇయ్యడానికి. ఎందుకు వెళ్ళడం అన్న ప్రశ్న ఏమిటి? బావ ఏకాకి, నేను కాక మరెవరున్నారు? వెళ్ళేం చేస్తాను? చూస్తాను. వీలైతే కదల్చగలిగే స్థితిలో ఉంటే తీసుకొస్తాను. బావకి మేం తప్ప ఇంకెవరున్నారు? కోపం వస్తున్నా సౌమ్యంగానే అన్నాను. ఇక్కడికి తీసుకొస్తావా? మత్తుండే మాట్లాడుతున్నావా? ఇదిగో కళ్యాణి, పిచ్చి పిచ్చి ఆలోచనలు మాను. ఇక్కడికి తీసుకొచ్చి పెడితే ఎవరు చూస్తారు? అయినా నాకిష్టం లేదు ఇక్కడికి తీసుకురావడం. అంతగా అయితే వెళ్లి చూసి వెంటనే వచ్చాయి అన్నారు మహా ఉదారంగా పర్మిషన్ ఇస్తూ. ఎవరు చూడడం ఏంటి? మనిద్దరం డాక్టర్లం. ఇంట్లో అమ్మ ఉంది చూడడానికి. బావకి ఉన్న వాళ్ళం మేమే. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాక కోలుకునే వరకు మా దగ్గర కాక ఎక్కడుంటాడు? చాలా సూటిగా అడిగాను. అదంతా నాకు అనవసరం. నా ఇంట్లో వాడిని తెచ్చి పెట్టడానికి వీల్లేదు ఖచ్చితంగా అన్నారు. నా కోపం కట్టలు తెంచుకుంది. బావని అంత శత్రువులా చూడడం సహించలేకపోయాను. చావు బ్రతుకుల్లో ఉన్న మనిషి మీద అంత కఠినంగా ఉండే ఆయన కఠినతని సహించలేకపోయాను. ఆయన వంక సూటిగా చూశాను. ఈ ఇల్లు నా ఇల్లు, అందుకని పెట్టదలుచుకున్నాను అన్నాను నిర్మోహమాటంగా. ఆయన నిర్ఘాంతపోయారు. తర్వాత కోపం మొహం నిండా పొంగింది. బుసకొట్టారు. నీ ఇల్లా? ఇంతవరకు వచ్చిందా వ్యవహారం
అంతకంటే మాట్లాడలేకపోయారు. ఇంతవరకు తెచ్చింది మీరు. బావ వచ్చిన దగ్గర నుంచి ప్రతి చిన్న విషయాన్ని రాద్ధాంతం చేస్తున్నది మీరు. నన్ను అనుమానిస్తూ, అడుగడుగున అవమానిస్తూ, లేనిపోని ఊహలతో మీరు బాధపడుతూ, నన్ను బాధ పెడుతూ ఇల్లు నరకం చేస్తున్నది మీరు. నా అనేవాళ్లు లేని నా బంధువుని, చావు బ్రతుకుల్లో ఉన్న మా బావని తెచ్చి ఇంట్లో ఉంచుకునే అధికారం ఆ మాత్రం నాకు లేదా? ఈ ఇల్లు, ఈ ఆస్తి నాది. అంతేకాక ఇందులో సగం సంపాదన నాదే. ఆ మాత్రం నా చుట్టాన్ని ఇంట్లో పెట్టుకునే హక్కు నాకు లేదా? ఆస్తి లేకపోయినా ఈ ఇంటి యజమానురాలుగా నా అన్న వాళ్ళకి ఓ పూట తిండి కూడా పెట్టుకోలేని స్థితిలో ఇంకా నేనుండను. భర్తగా మీకు నా మీద హక్కులుండవచ్చు, కానీ ప్రతిదానికి ఇలా కట్టడి చేస్తే ఏ ఆడది సహించదు. నా ఇంట్లో నాకు ఆ మాత్రం స్వేచ్ఛ, స్వతంత్రం లేకుండా పడి ఉండను. మీ ఇష్టం వచ్చినట్లు మీరు అనుకోండి, చేసుకోండి. నేనెవరికీ సంజాయిషీలు ఇవ్వాల్సినంత తప్పు పనులు ఏమీ చేయడం లేదు అంటూ విసురుగా వెళ్ళిపోయాను. ఢిల్లీ వెళ్లి భావస్థితి చూస్తే కన్నీరు ఆగలేదు. క్రింది భాగం అంతా కాలిపోయింది. మొహం అంతా గాయాలు, చెయ్యికి, కాలర్ బోన్కి ఫ్రాక్చర్లు, ఒళ్ళు తెలియని స్థితిలో, వంటి నిండా కట్లతో. ఆ స్థితిలో చూస్తే బావ అసలు బ్రతుకుతాడా అనిపించింది. బ్రతికినా మళ్ళీ ఎన్నాళ్లకి మనుషుల్లో పడతాడు అనుకున్నాను. రక్తం చాలా పోయిందట. 3వ రోజు కానీ అసలు తెలివి రాలేదట. డాక్టర్ నేను నాకు భావస్థితి గురించి ఎవరూ చెప్పనక్కర్లేకుండానే తెలుసుకున్నాను. మరో వారం రోజులు గడిస్తే కానీ గండం గడిచింది లేనిది ఎవరూ నిర్ణయించలేరు అనుకున్నాను. అక్కడ పెద్ద సర్జన్ అదే అన్నారు. అప్పుడు కాదు కదా, మరో 4-5 వారాల లోపల భావన అక్కడి నుంచి కదల్చడం అసంభవం. అయినా ఆసుపత్రులు, అందులో మిలిటరీ ఆసుపత్రి కంటే మనం ఏం జాగ్రత్తగా చూడగలం? అన్ని విధాల అటెన్షన్ ఉండాలి. అలాంటి చోట అయితేనే ట్రీట్మెంట్, అటెన్షన్ అన్నీ పకడ్బందీగా ఉంటుంది. అక్కడి డాక్టర్లు 6 వారాల పాటు ఆసుపత్రిలో ఉండి తీరాలి. తర్వాత పరిస్థితి బాగుంటే అప్పుడు మీరు ఇంటికి తీసుకెళ్లి మీ ట్రీట్మెంట్లో ఉంచుకోవచ్చు అన్నారు. నాకు అదే మంచిదనిపించింది. అన్నాళ్ళు నేను అక్కడ ఉండడం కుదరదు కదా, ఆడదాన్ని. ఏ హోటల్లోనో ఉంటూ భావం చూసుకుంటూ ఉండడం చాలా కష్టం. అసలే కోపంగా ఉన్నా ఆయన ఏమంటారో. ఆయన అన్నా అనకపోయినా అన్నాళ్ళు నేను అక్కడ ఉండటం సమంజసం కాదు. అసలు బావ ఒప్పుకోలేదు ఆ సూచనకి. అమ్మని పంపిస్తానన్నాను, అందుకు ఒప్పుకోలేదు బావ. ఆడది అమ్మ వచ్చి ఒంటరిగా ఎక్కడుంటుంది? ఆయన మిలిటరీ ఆసుపత్రిలో మంచి అటెన్షన్ ఉంటుంది, ఎవరో ఉండి చూడాల్సింది లేదే అన్నాడు. 2 రోజుల నుండి బావకి ధైర్యం చెప్పి అక్కడే డాక్టర్ని, నర్సుల్ని అతని స్థితి ఎలా ఉందో ఎప్పటికప్పుడు తెలియచేయమని అర్థించి, అవసరమైతే ఫోన్ చేయమని నంబర్ ఇచ్చి అందరికీ మరీ చెప్పి అప్పగించి తిరిగి వచ్చాను. బావ సగం టైం మార్ఫియా మత్తులో ఉండేవాడు. తెలివిలో ఉన్నప్పుడు కళ్ళు తెరిచి అలా నా వంక జాలిగా, దీనంగా చూసేవాడు కొద్ది క్షణాలు. ఆ మాత్రం శ్రమకు కూడా తట్టుకోలేనట్టు మళ్లీ కళ్ళు మూసుకుపోయేవి. నేను వెళ్తున్నానని చెప్తే కళ్ళు ఆడించాడు సరేనన్నట్లుగా. కదల్చడానికి వీలుగా ఉన్న చేయితో నా చెయ్యి పట్టుకుని అలా చూస్తూ కళ్ళనీరు నింపుకున్నాడు. కళ్యాణి, బావ పెదాలు అస్పష్టంగా కదిలాయి. బావని ఆ స్థితిలో వదిలి రావడానికి సుతరాము మనసు ఒప్పలేదు. కానీ మరో మార్గం లేక కన్నీళ్లతో సెలవు తీసుకుని వచ్చాను. కాస్త నయం కాగానే నేను మళ్లీ వచ్చి ఇంటికి తీసుకెళ్తాను బావా అన్నాను. వద్దన్నట్టు తలాడించాడు బావ. ఆ స్థితిలో ఉన్న బావతో ఇప్పుడు అంతకంటే ఏం చెప్పకుండా ఊరుకున్నాను. ప్రాణాలన్నీ బావ దగ్గర వదిలి ఒక్కర్తిని ఇంటికి వచ్చాను. ఒంటరిగా ఇంటికి వచ్చిన నన్ను చూసిన ఆయనలో తన మీద భయం వల్ల, తన ఆజ్ఞ వల్ల బావని తీసుకురాలేదన్న సంబరం కనిపించింది. ఆ గర్వం కళ్లల్లో తొంగి చూసింది. నేనేం అనలేదు, ఆయన ఏమీ అడగలేదు. కనీసం బావ ఎలా ఉన్నాడన్న విషయం కూడా మాట వరుసకైనా అడగలేదు. అమ్మతో వివరంగా అంతా చెప్పాను. ఇద్దరం బావని తలుచుకొని కళ్ళనీళ్లు పెట్టుకున్నాం. అంతకంటే చేయగలిగింది ఏముంది? బావ గండం దాటినట్లు, ప్రోగ్రెస్ అవుతున్నట్లు ఉత్తరం వచ్చింది. ఎప్పటికప్పుడు బావ ఆరోగ్యం ఇంప్రూవ్ అవుతున్నట్లు ఉత్తరాలు వచ్చాయి. 6 వారాలకి బావ కాలిన గాయాలు, మిగతా గాయాలు మానాయని, ప్లాస్టర్స్ మరో 4-5 రోజుల్లో విప్పుతామని, అప్పుడు మీరు కావలిస్తే ఇంటికి తీసుకువెళ్లవచ్చని ఉత్తరం వచ్చింది. అమ్మతో ఆలోచించి నే మళ్లీ వెళ్లడం అనవసరమని తోచి బావని అక్కడ ప్లేన్ ఎక్కించితే ఇక్కడ దింపుకుంటానని రాశాను. బావకి రాశాను. అసలు బావ ఆరోగ్యం కాస్త కుదుటపడిన దగ్గర నుంచి నేను ఇక్కడికి తనని తీసుకువస్తానని రాసిన సూచనని ఆమోదించలేదు. మా భార్యాభర్తల మధ్య మళ్లీ గొడవలు తలెత్తడానికి తను కారణం కావడం తనకిష్టం లేదు అని రాశాడు. నేను చాలా రాసి తనని ఆ స్థితిలో ఒంటరిగా ఎంత మాత్రం వదలనని, దానికోసం ఎవరేమనుకున్నా లెక్క చేయనని, నువ్వు నా ఇంటికి రాకపోతే నేనే నీ దగ్గరికి వచ్చి నీ ఆరోగ్యం కోలుకునే వరకు ఉంటాను అని రాశాను. బావ చేసేదేం లేక, నన్ను కాదనలేక
సగం అయిష్టంగానే నా దగ్గరికి రావడానికి ఒప్పుకున్నాడు. బావ వచ్చే రోజున ఆసుపత్రి నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి చాలా ముందుగా బయలుదేరాను. నేను ఇంటికి వచ్చేస్తూ వెళ్తున్నానని ఆయనకి చెప్పాను. ఆయన కాస్త ఆశ్చర్యంగా అప్పుడేనా అన్నారు. బావ వస్తున్నాడు, ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి అన్నాను. నలుగురు మధ్యన కూర్చున్న ఆయన నా వంక ఒక్క తీక్షణమైన చూపు మాత్రం విసిరారు. అని అనలేదు. నేను బయటికి వచ్చేశాను. బావని ఇంటికి తీసుకొస్తున్న విషయం ఆయనకి నేను చెప్పలేదు. ఆ రోజు నా ఇల్లు నా ఆస్తి అని చెప్పిన దాన్ని మళ్ళీ ఈ విషయం ఎత్తి ప్రత్యేకంగా ఆ విషయం మరోసారి చెప్పడం అనవసరంగా మరోసారి గొడవకి కారణం అవుతుందనిపించి ఊరుకున్నాను. ఎలాగో బావని తీసుకొచ్చాక ఆ విషయం తెలుస్తుంది. అంత ఖచ్చితంగా నేను చెప్పాక ఇంకా ఆయన ఈ విషయంలో ఏమీ అనరని నమ్మాను. ఎయిర్పోర్ట్ నుంచి బావని వెంట పెట్టుకొని వచ్చాను. బావ పూర్తిగా కోలుకోవడానికి కనీసం మరో 4 రోజులు పడుతుందని బావని చూడగానే అర్థమైంది. రక్తం కోల్పోయి పాలిపోయి మొహం నిండా గాయాల తాలూకు మానని మచ్చలతో ప్లాస్టర్లు విప్పిన చెయ్యి అవి ఇంకా పూర్తిగా స్వాధీనంలోకి రాని బావని మరో నెలైన మెడికల్ కేర్లో ఉంచి జాగ్రత్తగా చూడాలని బోధపడింది. బావ కోసం గెస్ట్ రూమ్ సర్దించాను. బావతో అమ్మ నేను కూర్చొని ఈ మాట ఆ మాట చెప్తున్నాం. ఈ లోపల ఆయన ఇంటికి రానే వచ్చారు. బావని తీసుకొచ్చి మాట్లాడుతున్నా మనసులో నాకు కాస్త జంకుగానే ఉంది. నన్నేమంటారని కాదు అన్నా బావ కోసం భరించగలను నేను. బావ ముందు ఏదన్నా అంటే బావ బాధపడతాడని, బావని అవమానిస్తారేమోననే జంకుగానే ఉంది. భయపడ్డంతా అయ్యింది. ఆయన వస్తూనే కళ్యాణి అని పెద్ద కేక పెట్టారు హాల్లోంచి. పైకి నేనేమి భయపడినట్లు నటిస్తూ నిదానంగా వెళ్ళాను. ఈ ఇంటికి యజమాని ఎవరు? ఈ ఇంట్లో నా స్థానం ఏమిటో ఈ రోజుతో తేలిపోవాలి, చెప్పు. చాలా కోపంగా గర్జించినట్లే అడిగారు. అనుకున్నంత అయ్యింది. బావని అవమానించకుండా వదలరు. ఏమిటి గొడవ ఇప్పుడు అన్నాను. గొడవే. అసలు నువ్వు నా భార్యవో కాదో, నేను నీకు మొగుణ్ణి అవునో కాదో తేల్చి చెప్పు. నా మాటకి విలువలేని ఈ ఇంట్లో నా స్థానం ఏమిటో తెలుసుకోవాలి. మీ స్థానం ఏమిటో మీకు తెలుసు. ఆ స్థానం గౌరవం మీరు నిలుపుకోలేకపోతే ఆ తప్పు నాది కాదు కటువుగా అన్నాను. అంటే తీక్షణంగా అడిగారు. అంటే అనవసరమైన దానికి అవసరమైన దానికి కాని దానికి ప్రతి చిన్న విషయానికి రాద్ధాంతం చేస్తూ మనిషి మీద అవతలి వాళ్ళకి గౌరవం లేనట్టు చేసుకుంటున్నది మీరే. రాద్ధాంతమా? ఇది ఏ మొగుడు పెళ్ళాం ప్రేమ వ్యవహారాన్ని సహించడు. పెళ్ళాం తన ప్రియుణ్ణి ఇంట్లో తెచ్చిపెడితే ఏ మొగుడు ఊరుకోడు. ఆపండి, గట్టిగా అరిచాను. అంత హీనంగా నీచంగా మాట్లాడుతుంటే సహించలేకపోయాను. ఏం ఉన్నమాట అంటే ఉలికెందుకు? సరే, ఇది నీ ఇల్లు అంటున్నావు కనుక నేను ఇంట్లో ఉండాలో అక్కర్లేదో తేల్చుకోవడం మంచిది ఇద్దరికి. నేను నువ్వు కలిసి ఉండాలంటే నా ఇష్టానికి వ్యతిరేకంగా జరగడానికి వీలు లేదు ఇంట్లో. ఆలోచించి చెప్పు. నీకు మొగుడు కావాలో బావ కావాలో చెప్పు. నేను తిరస్కారంగా చూశాను. అంతదాకా వచ్చాక ఇంకా భయపడక ఏం చేయాలి? భయపడ్డానికి అర్థమే లేదనిపించింది. తేల్చుకోవాల్సిందే మీరు. ఇదివరకే చెప్పాను నేను. నా మీద అంత నమ్మకం లేనప్పుడు విడిపోవడం మంచిదని నిష్కర్షగానే చెప్పేశాను. అమ్మ లోపల నుంచి కళ్యాణి అంటూ వారిస్తూ గాబరాగా వచ్చింది. బావ కూడా లోపల నుంచి కళ్యాణి అన్నాడు హెచ్చరిస్తున్నట్లు. ఏమిటి నాయన ఈ గొడవ? ఏం జరిగింది? అమ్మ కలగజేసుకుంటూ అంది. ఏం జరిగిందా? అడగండి, మీ అమ్మాయినే అడగండి. ఏం తెలియనట్టు అడుగుతున్నారు. ఇంకా ఆవేశంతో పెద్ద చిన్న తారతమ్యం కూడా మరిచి అమ్మ మీద ఎగిరిపడ్డారు. కళ్యాణి ఏమిటే అంది అమ్మ. ఏం లేదమ్మా, కొత్త గొడవ ఏం కాదు. 8 నెలల నుంచి జరుగుతున్న గొడవే విసుగ్గా అన్నాను. ఆనంద్ వచ్చాడనేనా బాబు నీ కోపం? అమ్మ అడిగింది. ఆయన నా వంక ఉరిమి చూశారు. ఆయన కోపానికి బెదరలేదు నేను. అవునమ్మా, బావని తీసుకురావడానికి వీల్లేదన్నారు. తీసుకొచ్చానని ఈ కోపం. నా ఇంట్లో నా బంధువు, రోగంతో ఉన్న బంధువుని కొన్నాళ్లు ఆదుకునే స్వాతంత్ర్యం కూడా నాకు ఉండకూడదని ఆయన ఉద్దేశం. ఆవేశంగా అన్నాను. బంధువు ఉత్త బంధువైతే ఎవరేమంటారు? ప్రియుడను ఎకసెక్కంగా అన్నారు. భార్య ప్రియుడిని ఇంట్లో తెచ్చిపెట్టుకుంటే ఊరుకునేటంత సంస్కారవంతుణ్ణి కాను. ఏమిటినైనా ఆ మాటలు? అదేం కాని పనిచేసింది. ఆనంద్కి ఉన్నవాళ్ళం మేమే. వాడి స్థితిలో ఉంటే చూస్తూ ఎలా వదిలేయగలం? దానికోసం నువ్విలా మాట్లాడడం ఏమీ బాగలేదు. అమ్మ నొచ్చుకుంటూ కాస్త గట్టిగానే అనేసింది. ఆయన అమ్మ అలా అంటుందని ఎదురు చూడలేదనుకుంటా. ఒక్క క్షణం తడబడి తగ్గిపోవడం ఇష్టం లేక, అవును ఎందుకు బాగుంటుంది? మీ అమ్మాయి చేసే పనులు బాగుంటాయి కానీ నేను ఇలా అనడం బాగుండదు కసిగా అన్నారు. నేనేం చేశాను? నేనేం కాని పనులు చేశానని మీ మాటలు తీవ్రంగా అన్నాను. అబ్బే ఏం చేయలేదు. మరో మగాడిని కౌగిలించుకోవడం తప్ప ఏం చేయలేదు. సిగ్గు లేకుండా ఇంకా అడుగుతున్నావు. ఆయన చూపుల్లో మాటల్లో కసి హేళన భరించడం దుర్లభం సాగింది. బావ ఎప్పుడు వచ్చి నిల్చున్నాడో గుమ్మం దగ్గర తలుపు ఆసరాతో పాలిపోయిన మొహంతో నిల్చున్నాడు.
ఆదుర్దాగా చూస్తూ. ఆయన పదే పదే నేను చేసిన తప్పుని ఎత్తి చూపుతూ ఆ నేరానికి నన్ను అవమానపరుస్తుంటే ఆఖరి మెట్టుకు వచ్చింది నా సాహసం. ముఖ్యంగా బావ ఎదురుగా ఆయన అలా మాట్లాడడం నాకంటే బావకి ఎంత కోతగా ఉంటుందో అర్థమయ్యి ఊరుకోలేకపోయాను. అవును, నేను తప్పు చేశాను, నేను కాని పని చేశాను, నేను కుల్లటని. ఇలాంటి భార్యతో ఇంకా ఎందుకు కాపురం చేయాలనుకుంటున్నారు? నేను ఎలాంటి దాన్నో తెలిసి ఇంకా ఈ ఇంట్లో నాతో కలిసి కాపురం చేయడానికి మీకు లేని పౌరుషం, సిగ్గు నాకెందుకు? నేను చేసిన పనికి నేను సిగ్గుపడడం లేదు. సిగ్గుపడవలసిందిగా మీరనుకుంటే వెంటనే మనం మన ఈ భార్యాభర్తల సంబంధం తెంచుకుందాం. ఈ మాట ఇదివరకే చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. ఆవేశంతో నా మాట వణికింది. కళ్యాణి! అమ్మ గట్టిగా కేక వేసింది. ఏమిటే ఆ మతిలేని మాటలు అని అంది. అమ్మా నువ్వు ఊరుకో. ఇంక ఇంట్లో ఏం చేత అడుగడుగా అవమానం సహించలేను. దేనికన్నా ఓ హద్దు అంటూ ఉంటుంది. ఎంతకని సహిస్తాను? నేను మనిషిని. నేను చేసిన చిన్న తప్పుకి పదే పదే నన్ను ఇలా హింసిస్తుంటే ఎంతకని భరించగలను? నా ఇంట్లో నా బంధువుకి ఓ పూట పట్టడాన్నం పెట్టుకునే స్వాతంత్రం లేని బ్రతుకు నాకు అక్కర్లేదు. ఇలా ఈ నరకంలో కొట్టుకు చేస్తూ కాపురం చేసుకుంటూ బ్రతికే బ్రతుకు నాకు అవసరం లేదు. మా కాపురం ముందు నుంచి ఒకలాగే ఉంది, ఇప్పుడు మరింత అధ్వానం అయింది. ఇంకా విడిపోవడం ఇద్దరికీ మంచిది. విడిపోవడం చాలా సరదాగా ఉందనుకుంటున్నావు. అలాగే విడిపోదాం. కోర్టుకెక్కు. విడిపోయే వరకు నేను నీ భర్తని. నా మాట చెల్లాల్సిందే ఈ ఇంట్లో. కళ్యాణి! అమ్మ గాబరాగా అడ్డింది. ఏమిటి ఇద్దరికి మతులుపోయాయా? ఏమిటే విడిపోవడం అంత సులువు అనుకుంటున్నావా? వివాహ బంధాలు అంత సులువుగా విడిపోవడానికి ఇదేం విదేశాలు కావే తల్లి. ఎందుకొచ్చిన మాటలు? మన పరువేమిటి, మర్యాద ఏమిటి? ఇంకా మనకో పరువు మర్యాద ఉందనుకుంటున్నారా ఏమిటి మీరు? హేళనగా ఎత్తపొడిచారు ఆయన. మీ అమ్మాయి మన పరువు నడి రోడ్డుకి సగం ఇదివరకే ఎక్కిచ్చింది, మిగతా అది ఇప్పుడు పూర్తిగా ఎక్కుతుంది. ఇంత మాత్రానికే పోయే పరువు ప్రతిష్టల మీద నాకేం కోరిక లేదు. ఎవరి కోసమో ఎవరేమనుకుంటారోనని ఇంకా భయపడి ఈ మిగిలిన బ్రతుకు కూడా నాశనం చేసుకోను. అందరి కోసం ఈ జీవితంలో పోగొట్టుకున్నది, నష్టపోయింది చాలు. ఇక మీదనైనా నా కోసం నేను బ్రతకడం నేర్చుకుంటాను దృఢ నిశ్చయంతో అన్నాను. అవును, అంతవరకు వచ్చాక ఇంకా ఆయనకి లోకానికి భయపడి నా జీవితాన్ని నాశనం ఎందుకు చేసుకోవాలి? ఇంకా నా మొహంలో కనపడ్డ నిర్లక్ష్యానికి, నిబ్బరానికి, నిశ్చయానికి ఆయన కాస్త భయపడ్డారనుకుంటాను. అన్నింటినీ బావ కోసం తెగించగలిగే నా నిబ్బర నిశ్చయం చూసి నిజంగా అన్నంత పని చేస్తానని భయపడి ఉంటారు. మేం విడిపోతే పోయే పరువు ప్రతిష్టల కంటే నన్ను పోగొట్టుకుంటే ఆర్థికంగా ముందు ఆయన పడాల్సిన ఇబ్బందులు గుర్తొచ్చుంటాయి. ఆయన మొహం కోపంతో జేవురించింది. విడిపోవడానికి, ఉండడానికి అన్నింటికీ నీ ఇష్టమే అనుకుంటున్నావు కాబోలు. మహాసులువుగా విడిపోదాం అంటున్నావు. చూస్తాను నువ్వెలా నన్ను కాదని ఏం చేస్తావో నేను చూస్తాను. నీ ఆట కట్టించడం ఎలాగో నాకు తెలుసు. నీ అంతు చూస్తాను. ఏ కోర్టులు అడ్డు వస్తాయో నేను చూస్తాను. కోపంతో రెచ్చిపోతూ, అసూయ ద్వేషాలతో మండిపోతూ, చదువు సంస్కారం ఉన్న మనిషినన్న సంగతి మర్చిపోయి అలగా వాళ్లలాగా నన్ను బావని కలిసి తిట్టడం ఆరంభించారు. ఆ మాటలకి నేను తెల్లబోతూ చూడడం మినహా ఏం చెయ్యలేకపోయాను. అంతవరకు నిలదొక్కున్న బావ ఇంకా ఆగలేకపోయాడు. ముఖ్యంగా నన్ను అలాంటి మాటలు అనడం సహించలేకపోయాడు అనుకుంటూ ఆతృతతో మా మధ్యకు వచ్చాడు. ఆయన వంక తిరిగి, ఆగండి, దయచేసి ఊరుకోండి. కళ్యాణి, ఈ అనర్థానికి అంతటికీ కారణం నువ్వు. నేను రానంటుంటేనే తీసుకొచ్చావు. నాకు తెలుసు ఇలాంటి గొడవలు నా వల్ల జరగడం ఇష్టం లేకే రానన్నా. ఫలితం చూసావా? రంగారావు గారు, నన్ను క్షమించండి. ఈ గొడవంతా నా వల్లే జరిగింది. నేను వెళ్తున్నాను. కళ్యాణిని క్షమించండి అంటూ ఆయన చేతులు పట్టుకున్నాడు అర్థింపుగా. కోపంతో ఒళ్ళు తెలియకుండా ఉన్న ఆయన బావ చేతులు పట్టుగానే, యూ స్కౌండ్రల్, డర్టీ రోగ్, యు ఆర్ ద రూట్ కాజ్ ఫర్ ఆల్ ద ట్రబుల్. గెట్ అవుట్, ఐ సే, గెట్ అవుట్ అంటూ విసురుగా ఒక్క తోపు తోశారు. అసలే నీరసంగా ఉండి ఇంకా పూర్తిగా కోలుకొని బావ, జరిగిన గొడవకి మానసికంగా చలించిన బావ, అధాటుగా ఉన్న బావ ఆయన బలంగా తోసిన ఆ తోపుకి దూరంగా వెళ్లిపడ్డాడు. ఆ పడడంలో ఫ్రాక్చర్ అయిన ఆ చేతి మీద వాలి పడడంతో కెవ్వుమని కేకేశాడు. అమ్మా! నేను పరిగెత్తి బావని లేవదీశాం ఆరాటంగా. బావ తెలివి తప్పిపోయాడు. నేను ఆరాటంగా చేయి చూశాను. కొత్తగా ఫ్రాక్చర్ అయిన ఆ చేయి మీదే మళ్లీ మోపైన దెబ్బ తగలడంతో ఆ బాధకి తట్టుకోలేక స్పృహ తప్పింది అని అర్థమైంది. చెయ్యి విరిగిందేమోనని అనుమానం వచ్చింది నాకు. పట్టరాని కోపంతో ఏహ్యంగా చూశాను ఆయన వంక. ఆయన ఎగిసి పడుతున్న గుండెలతో ఆవేశంగా ఒగరుస్తున్నారు. మీరు మనుషులు కారు, ఛీ అన్నాను తిరస్కారంగా. నోర్ముయ్, అట్టే పేలకు అన్నారు. నేనేదో అనబోయాను. అమ్మ తీవ్రంగా చూస్తూ, కళ్యాణి ఊరుకుంటావా? ఇంకా ఈ జరిగింది చాలు, ముందు వాడి సంగతి చూడు అంటూ గదమాయించి నా కర్తవ్యం గుర్తు చేసింది.
ఆయన విసురుగా మేడ మీదకి వెళ్ళిపోయారు. బావకి తెలివి తెప్పించే ప్రయత్నాలు చేయడంలో మునిగాను. నేను భయపడ్డట్టే బావ చెయ్యి మళ్లీ విరిగింది. ఎక్స్రే తీయించి ప్లాస్టర్ వేయించాను. మర్నాడు బావ చాలా బాధపడ్డాడు. శారీరక బాధ ఓ ప్రక్క, నా కోసం బాధ ఓ ప్రక్క. బావ ఊరెళ్ళిపోతానని మొండిపట్టు పట్టి కూర్చున్నాడు. అమ్మ నేను చెప్పినా కూడా వినలేదు. అసలే విరిగిపోయిన నా మనసు బావ వెళ్ళిపోతానంటే ఓడిపోయినట్లు, ఈ జీవితంతో పోరాడే శక్తి లేక నిస్సహాయంగా ఓడిపోయినట్లు, ఇంకా పోరాడే శక్తి లేక అలసిపోయినట్లు నిస్సహాయంగా ఏడ్చాను. బావని ఉండమనలేక, వెళ్తుంటే భరించలేక వెర్రిదానిలా ఏడ్చాను. నువ్వు వెళ్తే ఇంక నాకెవరున్నారు బావా? నీ ఆసరా కూడా లేకపోతే నేనెలా బ్రతకను? ఇంక ఈ ఇంట్లో నా బ్రతికెలా ఉంటుందో కూడా తెలిసి నన్ను నరకంలో వదిలేసి వెళ్ళిపోతావా? నువ్వుంటే నా పక్కన నేనుంటే, ఎవరితోనైనా సరే నువ్వే నా పక్కనుండాలి. ఎవరితోనైనా సరే, ఆఖరికి దేవుడితోనన్నా పోరాడగలిగే ఆత్మవిశ్వాసం ఉంటుంది. నువ్వు లేకపోతే ఇంకా నేను బ్రతకలేను బావా. రెండోసారి నిన్ను పోగొట్టుకోలేను బావా. నీతో నన్ను తీసుకెళ్ళు. నాకు ఈ సంఘం, ఈ పరువు, ప్రతిష్ట ఏమీ అక్కర్లేదు. ఎవరేమనుకున్నా లెక్కలేదు. నన్ను నరకం నుంచి తీసుకెళ్ళు బావా అంటూ వెక్కి వెక్కి ఏడ్చాను. బావ నా దుఃఖానికి చలించిపోయాడు. కానీ ఏం చేయగలడు? ఊరుకో కళ్యాణి, ఊరుకో అంటూ నా తల నిమ్మిరాడు. బావ కళ్ళ నిండా నీరు నిండుకుంది. నువ్వలా ఏడిస్తే నేనెలా వెళ్ళగలను కళ్యాణి అంటూ ఉంటే గొంతు రుద్ధమైంది. కళ్యాణి, నువ్విలా దుఃఖపడతావనే నీ బాధ తలుచుకొని వచ్చాను. కానీ ఎలా ఉండను ఇక్కడ? నన్నేం చేయమన్నావు? కళ్యాణి, నీ దుఃఖాన్ని, బాధని చేయడానికి నేనేం చెయ్యగలను కళ్యాణి అంటూ బావ కూడా ఆడదానిలా ఏడ్చాడు. మమ్మల్ని ఇద్దరినీ చూస్తూ అమ్మ ఏడ్చింది. కళ్యాణి, ఆనంద్, మీ ఇద్దరి బ్రతుకులు ఇలా బండలు కావడానికి మేమే కారణం. దానికి ఇష్టం లేని పెళ్లి చేసి దాని గొంతు కోసం మా ముచ్చటికి దాని జీవితాన్ని బలిపెట్టాం. అది సుఖపడాలని పెళ్లి పేరుతో నరకంలో పడేశాం. ఆనంద్, నువ్వుండు నాయనా. నువ్వు వెళ్తే మళ్ళీ అది పిచ్చిదైపోతుంది. కనీసం కళ్ళెదుట కనిపిస్తే శాంతిగా అయినా బ్రతకగలదు. పాత రోజులు గుర్తు తెచ్చుకొని నేనేమైపోతానన్న భయంతో అమ్మ నా కోసం అల్లుడు భయం కూడా వదులుకొని బావని ఉండమని అడిగింది. ఎలా ఉండను అత్తయ్య? ఆయన అలా కళ్యాణిని మాటలతో హింసిస్తుంటే నేను వింటూ ఊరుకోలేను. ఊరుకోక ఏం చెయ్యలేని స్థితిలో ఎలా ఉండమంటావు? నేను ఉంటే ఆయన అలాగే ప్రవర్తిస్తారు దైన్యంగా అన్నాడు బావ. నా కోసం కాదు బావా, నన్నిన్ని అన్నా భరించగలను. చూసే దిక్కు లేక, నా అనేవాళ్ళు లేక, ఒంటరిగా నువ్వు ఈ స్థితిలో ఉన్నప్పుడు వెళ్ళిపోతే నేను ఇక్కడ ప్రశాంతంగా ఎలా ఉంటాను బావా? ఆయన నన్నేమన్నా నేను లెక్క చేయను. ఇంతకంటే ఆయన నన్నేం చేస్తారు? ఉండరా నాయన, ఈ స్థితిలో చూసే దిక్కు లేకుండా వెళ్ళి ఏం చేస్తావు? అమ్మ కూడా ఉండమనే అంది. కానీ అత్తయ్య, ఆయన మళ్ళీ ఏమంటారో? అంటే అనని, నువ్వు ఊరుకో, మాట్లాడకుండా నిర్లక్ష్యంగా అన్నాను. అనవలసినవన్నీ అన్నాడు కదా, ఇంకేముంది అనడానికి? కాస్త కోలుకున్నాక వెళ్ళిపోదు గానిలే. నేను చెప్తాను అతనితో. నా ఇంట్లో నిన్ను పెట్టుకోవడానికి అతని అధికారం ఏమిటి? అమ్మ నిబ్బరంగా అంది. అమ్మ అలా మాట్లాడడం నాకు చాలా ఆశ్చర్యంగా, ఆనందంగా అనిపించింది. బహుశా అమ్మ నా బాధ, అల్లుడి ప్రవర్తన అన్నీ చూసి ఈ పెళ్లి చేసి నా జీవితాన్ని నాశనం చేసినందుకు పశ్చాత్తాపడుతూనే నేను చేసిన చిన్న తప్పుని క్షమించమని ఆయన కోపాన్ని అసహించుకుంటూ నేను అంత క్షమించరాని తప్పు ఏం చేయలేదన్న నమ్మకం కలిగి ఉంటుంది. అమ్మ నేను నచ్చచెప్పి బావని ఉంచేశాం. ఆ రాత్రి నేను నిద్రపోవడానికి గదిలోకి వెళ్తే ఆయన నా వంక తీక్షణంగా చూశారు. కాసేపు ఊరుకొని వాడింకా వెళ్ళనీయలేదన్నమాట. సరే, నీకెలా బుద్ధి చెప్పాలో నాకు తెలుసు అన్నారు. నేనేం మాట్లాడలేదు, అటు చూడలేదు. తలగడలు సర్దుకొని అటు తిరిగి పడుకున్నాను. ఏం పాపం, బావగారి సేవలు చేస్తూ అక్కడే పడుకోవాల్సింది. అర్ధరాత్రి అవసరం ఉంటుందేమో. వెళ్ళు అక్కడ పడుకో అన్నారు వ్యంగ్యంగా. ఆయన ధోరణికి ఎదురు తిరిగి జవాబు కూడా చెప్పాలనిపించినంత ఏహేత పుట్టింది. మాటకి మాట జవాబు చెప్తుంటే ఆయన మరింత రెచ్చిపోతారు. ఆయన నోటికి హద్దు పద్దు ఉండదని నాకు అర్థం అయి మౌనం వహించడమే మంచిదని నిర్ణయించుకున్నాను. ఇక్కడెందుకు పడుకోవడం? మన మధ్య ఇంకా భార్యాభర్తల సంబంధం ఏమన్నా మిగిలిందా ఏమిటి? పో ఈ గదిలోంచి. విడిపోయే వాళ్ళకి ఈ గదులు కూడా ఎందుకు? ఐ హేట్ యూ లైక్ ఎనీథింగ్. వెళ్ళెక్కడి నుంచి కక్షగా అన్నారు. అప్పటికీ నేను మాట్లాడలేదు. నా మౌనం ఆయన్ని మరింత రెచ్చగొట్టింది. నీకే చెప్తున్నాను, చేసేదంతా చేస్తూ మాట్లాడకుండా ఊరుకుంటే సరిపోతుందనుకున్నావా? ఆయనకి నన్ను రెచ్చగొట్టి నేను జవాబిస్తుంటే నేను చేసిన తప్పుని వేలెత్తి చూపిస్తూ ఆయన ఆధిక్యతని కాపాడుకోవడం కావాలి. కానీ నేను ఇలా మౌనం వహించి ఆయన్ని లెక్క చేయకుండా విడిపోవడం కాదు.
నిజంగా నా పట్ల అంత వైముఖ్యత ఉన్న మనిషి నా అంతట నేనే విడిపోవాలని కోరుకున్నప్పుడు సులువుగా నన్ను తప్పించుకోవచ్చు. నిజంగా నేను ఆయన్ని మోసం చేస్తున్నానని ఆయన నమ్మితే నాలాంటి భార్యని ఆయన విడిచిపెట్టాలనే కోరుకుంటారు. తన భార్య నిజంగానే ప్రేమ వ్యవహారం నడుపుతుందని తెలుసుకుంటే ఏ భర్త సహించడు. అలాంటి భార్యతో పొందు కావాలని కోరడు. ఎంత పరువు ప్రతిష్ట ఆలోచించినా పిల్లల కోసమన్నా తెలిసి భార్య ప్రేమ వ్యవహారం ఆమోదించలేడు. నేను ఇలా ఎన్నిసార్లు విడిపోదామన్నా బింకంగా విడిపో అంటున్నారు, కానీ విడిపోవడం అన్నది ఆయనకి ఇష్టం లేదన్నది నాకు అర్థమవుతుంది. నేను ఇంత ఖచ్చితంగా చెప్తున్నా ఆయన గట్టిగా ఇప్పటి వరకు విడిపోదాం అని అనలేదు. నన్ను రెచ్చగొడుతూ సాధిస్తూ మాటలతో హింసిస్తున్నారు. ఇంట్లో ఈ గొడవంతా సహిస్తున్నారు, కానీ విడిపోవాలన్న ఆలోచన ఆయనకి లేదు. కారణం ఏమైతేనేం కానీ నన్ను వదులుకోవడం ఆయనకి ఇష్టం లేదు. నేను ఇలా బెదిరించి మాట్లాడుతుంటే ఆయన తగ్గినట్లు కనపడడం ఇష్టం లేక భర్తగా తన ఆధిక్యతని నిలుపుకోవడానికి మాత్రం ఇలా సూటిపోటి మాటలతో నన్ను హింసిస్తున్నారన్న సంగతి నాకు అర్థమైంది. ఆయన ఏమన్నా నేను జవాబు ఇయ్యలేదు. మనసులు కలవనప్పుడు మాటలతో ఆ మనసుల్ని మరింత నొప్పించుకుంటూ కాపురం చేయడం కంటే విడిపోవడం మంచిదన్న నిర్ణయం మరింత ద్రోవపడింది నాలో. ఉన్నన్ని రోజులు అసహ్యంగా సంస్కారం మరిచి నలుగురు చెప్పుకునేటట్లు ప్రవర్తించడం నాకు ఇష్టం లేదు. ఆయన ధోరణేమో అర్థం కాలేదు. ఏం చేస్తానంటారు? ఎలా బుద్ధి చెప్తానంటారు? విడాకులు ఇవ్వడానికి ఇష్టపడకుండా అల్లరి పెడతారా? పిల్లల్ని నాకు అప్పచెప్పకుండా ఏడిపిస్తారా? రకరకాల ఆలోచనలతో ఎప్పటికో నిద్రపోయాను. ఫ్రెండ్స్, ఈ భాగాన్ని ఇంతటితో ముగిస్తున్నాను. ఫర్దర్ స్టోరీని నెక్స్ట్ భాగంలో విందాము. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ లిసనింగ్.